ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమకూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి, జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. వాతావరణం అనానుకూలంగా ఉన్న దేవుని సన్నిధిని ప్రేమించి మరి సన్నిధిలోకి సమకూడిన మీ అందరిని బట్టి దేవుణ్ణి సన్నతిస్తున్నాను. బాక్సులు ఏవైతే గీయబడి ఉన్నాయో అందులోనే కూర్చోండి. ఎందుకంటే చిలకలూరుపేట పట్టణం ఈ నియోజకవర్గంలో కేసులు కొన్ని మళ్ళీ కనిపిస్తున్న కారణం చేత కొంచెం ప్రజల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అవకాశం ఉంటే చర్చిలో గ్యాదరింగ్ ఆపేయండి. ఒకవేళ ఎవరైనా ప్రజలు ఒకవేళ వస్తే వాళ్ళని ఎడంగా కూర్చోబెట్టి జాగ్రత్తలు పాటించి కొద్దిగా మాకు సహకరించండి అని చిలకలూరుపేట మున్సిపాలిటీ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి సవినయంగా తెలియజేశారు. మరి 2 గంటల వరకే అవకాశం ఇచ్చారు. అంతకుముందు 6 గంటల వరకు, తర్వాత 9 దాకా అవకాశం అయిపోయి మళ్ళీ 2కి వచ్చింది. ఎందుకంటే కేసులు మళ్ళీ కొంచెం కనిపిస్తున్న కారణం చేత ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలియజేశారు. వారు చెప్పినటువంటి మాటతో మనం కూడా గౌరవించి, ప్రజాక్షేమమే మనకు కూడా కావాల్సింది కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉందాం. కాస్త దూరాన్ని పాటిద్దాం, మాస్క్ ధరిద్దాం. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా గుంపుగా కలిసి వెళ్లకుండా ఎవరికి ఉండాల్సిన జాగ్రత్త వాళ్ళకు ఉండాలి. ఏముందిలే అనుకోవద్దు. 6 మార్గాలు ఉన్నాయి, 6 ద్వారాలు ఉన్నాయి. ఇటొకటి, అటొకటి, ఇటొకటి, అక్కడొకటి, అక్కడ మొత్తం ఈ పక్క ద్వారంతో కలిపితే 7 ద్వారాలు ఉన్నాయి మందిరం మొత్తానికి. కాబట్టి ఈ 7 ద్వారాల్లో ప్రశాంతంగా తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏముందలే అనుకోవద్దు, మనిషికి మనిషి సమీపంగా రావద్దు. వాళ్ళు వచ్చి చెక్ చేసి ఏదో ఇబ్బంది పెడతారన్న ఇదేం కాదు. కానీ 10 మందికి చెప్పే మనం ఒకళ్ళ చేత చెప్పించుకోకూడదు అనేది నా పాలసీ. ఏంటి, 10 మందికి మంచి చెప్పే మనం ఒకడు మన దగ్గరకు వచ్చి ఏంటంటే మీరు కూడా ఇలా చేస్తారు అని అనకూడదు, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. కాబట్టి మనం ఉండే జాగ్రత్తలో మనం ఉందాం. నన్ను మాట అంటే మిమ్మల్ని అన్నట్టే, మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే. కాబట్టి మన ఇద్దరిని అన్నాడంటే దేవుడిని అన్నట్టే. ఆ ఛాన్స్ అవతల వాళ్ళకి ఇవ్వకుండా మనం ఉండే జాగ్రత్తలో మనం ఉందాం. మంచిది. దేవుని వాక్యంలో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము. మీకు అందరికీ చాలాసార్లు మీరు వాక్యాల్లో విన్నారు, చదువుకున్నారు. 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయుకుమని చెప్పగా వాడు చాలు 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 ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండున్నట్లు ఇకను పాపము చెయ్యకుమని చెప్పగా. ఎవరు చెప్పారు? యేసు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? 38 సంవత్సరాలు జబ్బుతో బాధపడి ఉన్న చోటనే ఉండి కదలలేని మెదలలేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఆయన అన్నాడు. పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని సమకూర్చి, వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉన్న నీ సన్నిధిని కూర్చుండి మేము ధ్యానించటానికి మాకిచ్చిన ఈ మంచి టైం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నన్ను మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మేము విని నేర్చుకుని బోధనందున్నట్లు, బుద్ధి తెచ్చుకున్నట్లు మాతో మాట్లాడు. మాలో ఉన్న లోపములు సరిచేయి నాయన, పాపములు క్షమించు. నీ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రీకరించు. నీ పరిశుద్ధాత్మతో నీ దాసుని అభిషేకించు, నీ బిడ్డల్ని అభిషేకించు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దయ్యపు శక్తులు, దురాత్మ, అంధకార, సైతాను శక్తులు, అపవిత్రాత్మ ప్రభావములు, బలహీనత ప్రభావములు నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, దయతో మీరే కరుణించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఓన్లీ ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మాత్రమే కాదు, ఈ భూమి మీద మానవుడు జీవించేటువంటి ఈ ఆయుష్కాలం, ఈ 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, ప్రస్తుత ఆయు పరిణామం 90 ఏళ్ళు అనుకోండి. ఈ 90 సంవత్సరాలు జీవిత కాలంలో ఈ శరీర సంబంధమైనటువంటి సంగతుల విషయంలో కూడా ఆయన కొన్ని విషయాలు మాట్లాడాడు. యేసు ప్రభువారు ఆత్మలను నరకం నుండి కాపాడటమే కాదు, ఆత్మల రక్షణ కోసం ప్రాణం పెట్టడానికి మాత్రమే కాదు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మాత్రమే కాదు, అపవాది క్రియల్లో లయపరచడానికి కూడా ఆయన వచ్చాడు. అంతేకాదు, మనుషులకు దేవుని ప్రేమ, కనికరం, జాలి, దయ ఎట్టిదో, ఆయన నీతి, న్యాయం, పరిశుద్ధత, పరిపూర్ణత, ఆ కృప ఎట్టిదో అవగాహన కల్పించడానికి కూడా ఆయన వచ్చాడు. అందులో భాగంగానే మనుషుల్ని 2 విధాల ఆయన సంధించినట్టు లేఖనాల్లో నేను గుర్తించాను. 1 ఆత్మ సంబంధంగా, 2 భౌతికంగా అంటే శరీర సంబంధంగా కూడా. యేసు ప్రభు జస్ట్ ఆత్మను మాత్రమే రక్షిస్తాడు. శరీర సంబంధమైన అవసరాల కోసం ఆయన్ని ఆశ్రయించకండి, శరీర సంబంధమైన సమస్యల కోసం ఆయన్ని ఆశ్రయించకండి అని బైబిల్ చెప్పలేదు. మన ఆత్మకు కావలసినటువంటి అవసరతలు ఆయనే తీర్చాలి. మన శరీరానికి సంబంధించినటువంటి అవసరతల విషయంలో కూడా ఆయన మనం ఆధారపడదగిన వాడే అనే ఈ 2 విషయాలు నేను గుర్తించాను. అయితే మెయిన్ ఎక్కువ విలువ ఆత్మ సంబంధమైన వాటికే ఇవ్వబడింది, శరీర సంబంధమైన వాటికి తక్కువ ఇవ్వబడింది. అలాగని ఈ శరీర సంబంధమైనవి, ఆహారం, వస్త్రం, స్వస్థత, అక్కరలు, సమస్యల పరిష్కారం, వ్యాధుల నుండి స్వస్థత ఇత్యాది విషయాలను గురించి ఆయన ఏమీ చెయ్యలేదు అంటానికి లేఖనం ఒప్పుకోదు. ఆత్మ సంబంధంగాను భౌతికంగాను 2 విధాల ప్రభు తన ఎదుట దీనులైన వారికి సహాయపడ్డాడు. ఇది తిరుగులేని విషయం. అయితే ఆత్మ సంబంధమైన విషయాలను తక్కువ చేసేసి ఓన్లీ శరీరపరంగా దేవుడు నిన్ను అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, దీవిస్తాడు, నీకెందుకు, నువ్వు ఇలాగైపోతావు, అలాగైపోతావు, కోట్లు సంపాదిస్తావు, బిల్డింగులు కడతావు, పొలాలు సంపాదిస్తావు, ఆస్తులు సంపాదిస్తావు, అందల మీద కూర్చుంటావు, కుప్పల మీద కూర్చుంటావు, అది ఇదని చెప్పే మాటలు నేను ఒప్పుకోను. అలాగని అసలు శరీర సంబంధమైన అవసరాలకు ఆయన ఆశ్రయించటం తప్పు అన్న మాటతో కూడా నేను ఏకీభవించలేను. కొంతమంది అతివాదులు ఉన్నారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు అతివాదులు ఏంటంటే పూర్తిగా యేసు ప్రభుని జస్ట్ మన భౌతికమైన అవసరాలు, అక్కరలు తీర్చి మనకు శరీరపరంగా కావలసిన సమస్తము సమకూర్చేటువంటి ఒక యంత్రంలాగా చూపించేటువంటి మహానుభావులు ఉన్నారు. మరికొంతమంది
అస్సలు శరీర సంబంధమైన వాటి గురించి ఆయన ముందు ఎత్తనే కూడదు. ఆయన కేవలం ఆత్మకు సంబంధించిన దేవుడు మాత్రమే అన్నట్లుగా చూపించినటువంటి వ్యక్తుల్ని కూడా కొందరిని నేను చూశాను. ఈ రెండు తప్పే. యేసు ప్రభు మన ఆత్మ సంబంధమైన జీవితానికి సహాయకుడు, శరీర సంబంధమైన జీవితానికి సహాయకుడు. ఈ రెండు బ్యాలెన్స్గా ఉంటాడు ఆయన. ఈ రెండిటి విషయంలో దేవుడు బ్యాలెన్స్గా ఉంటాడు. ఇది అందరూ గ్రహించాల్సినటువంటి విషయం. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో జరిగిన సంఘటన ఏమిటో మీకు అందరికీ తెలుసు. బేతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకి చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి. అయితే ఆ కోనేరుకు ఒక స్పెషల్ ఉంది. దేవదూత రోజుకో, 2 రోజులకో, 3 రోజులకో, 4 రోజులకో, 5 రోజులకో, వారానికో, ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో ఏదో టైంలో సడన్గా వచ్చి నీళ్లు కదిలించి వెళ్ళడం జరుగుతుంది. అంటే అప్పటిదాకా నిర్మలంగా ఉండేటువంటి నీళ్లు ఓ మనిషి వచ్చి కదిలిస్తే ఎలాగా సప్పుడైపోయి నీళ్లు కదిలిపోతాయో అలాగా కదిలించటం అనేది ఉంది. ఓ దేవదూత అలాంటి అద్భుతం చూడటానికి ఒకటి. రెండవది ఏంటంటే, ఆ దేవదూత నీళ్లు కదిలించడం జరిగినప్పుడు ఎవరైతే ముందుగా వచ్చి ఆ నీళ్ళలో దూకుతారో వాళ్ళు ఎలాంటి వ్యాధి గలవారైనా స్వస్థత పొందటం అనేది జరుగుతుంది. ఇది అక్కడ బాగా వాడుకలో, ప్రచారంలో ఉన్నటువంటి విషయం. అందుకని ఊచకాలు చేతులు గలవారు, గుడ్డివారు, కుంటివారు, రకరకాల జబ్బులతో ఉన్నోళ్ళు ఆ కోనేటి దగ్గర ఉన్న మంటపాల్లో గుంపులుగా పడి ఉండేవాళ్ళు. వాళ్ళ బంధువులు వాళ్ళని తీసుకొచ్చి ఆ దూత నీళ్ళు ఎప్పుడు కదిలిస్తాడో అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వేసేయడానికి రెడీగా ఉండేవాళ్ళు. అయితే అక్కడ విషయం ఏంటంటే, ఎవరు ముందుగా దూకుతారో, ఎవరు ముందుగా దిగుతారో వాళ్ళు ఎట్టి వ్యాధి గల మనుషులైనా స్వస్థత పొందుతారు. అలాంటి అద్భుతమైన స్థలంగా అది ఉంది. కాబట్టి చాలామంది ప్రజలు గుంపులుగా పడున్నారని రాయబడింది. ఓ రోజు యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ కొంతమంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఆయన దగ్గర తప్పులు దొరకబుచ్చుకుందామని కొందరు ఉండేవాళ్ళు. యేసు ప్రభు అక్కడ తిరుగుతున్నాడు ఆ మంటపాల్లో. ఓ దగ్గరకు వచ్చేటప్పటికి ఓ మనుషుడు కనపడ్డాడు. అతను ఎంతకాలం నుంచి అక్కడ పడున్నాడు అంటే 38 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలుగా అతడు అక్కడ పడున్నాడు. మరి ఈ 38 సంవత్సరాలుగా దేవదూత ఎన్నిసార్లు వచ్చి నీళ్లు కదిలించాడో లెక్కలేదు. కానీ ఎన్నిసార్లు వచ్చి నీళ్లు కదిలించినా మరి వీడు బాగుపడకుండా ఉన్నాడేంటి కారణం? వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఆయన ఎరిగి వానితో మాట అన్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. అంటే నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? మనకందరికీ తెలిసిన సమాధానమే. సమస్యల్లో ఉన్నాడు బయటపడాలని కోరుకుంటాడా? లేకపోతే సమస్యలు బాగానే ఉండేలే ప్రభువా ఇట్లనే ఉంటాను అంటాడా? సమస్యల్లో ఉన్నవాడు ఖచ్చితంగా విడుదల నీకు కావాలనుకుంటున్నావంటే ఎగిరి గంతేసి బాబు నాకు విడుదలే కావాలయ్యా అంటాడు. రోగంలో ఉన్నవాడిని నీకు స్వస్థత కావాలా అని అడిగితే లేదయ్యా ఈ జబ్బే బాగుంది అంటాడా? అన్నాడు. తక్షణమే నాకు స్వస్థత కావాలి అంటాడు. సమస్యలలో ఉన్నవాడు విడుదల ఆశిస్తాడు, అప్పుల్లో ఉన్నవాడు విడుదల ఆశిస్తాడు, రోగాల్లో ఉన్నవాడు స్వస్థత ఆశిస్తాడు. కానీ యేసు ప్రభు ఇలా ప్రశ్నించడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చదివే మనకి. కానీ ఆయన అడిగాడు,
నీవు స్వస్థపడగోరుచున్నావా? అప్పుడు అతను అన్నాడు, అయ్యా స్వస్థపడాలని లేకపోతే మరి ఎందుకు వస్తాను ఇక్కడికి? ఈ జబ్బే నాకు బాగుందనుకుంటే మా ఇంటికాడే ఉండేవాడిని. 38 సంవత్సరాల క్రితం మా వాళ్ళు నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు. ఈ 38 ఏళ్ళుగా నేను నిరీక్షిస్తానే ఉన్నాను ఆ కోనేటిలోకి దూకి బాగుపడతానని. కానీ దూత వచ్చి నీళ్లు కదిలించు టైంలో నన్ను తీసుకెళ్ళి అందులో వేసేవాడు ఎవరు దొరకలేదు. దూత నీళ్లు కదిలించగానే ఎవరికి వాళ్ళు వాళ్ళ మనుషులను తీసుకెళ్ళి అందులో వేసుకునే పనిలో ఉన్నారు, కానీ నా దగ్గరకు వచ్చి నన్ను పట్టించుకున్నాడు ఎవడూ లేడు. నాకు ఎవడైనా సహాయం చేసి నేను వెళ్ళి అందులో పడేదానికి నాకు తోడ్పాటు అందిస్తే ఎప్పుడో బాగుపడిపోయేవాడిని. ఇంతవరకు నన్ను ఎవరు పట్టించుకోలేదు, నాకు ఎవరు సహాయం చేయట్లేదయ్యా అన్నాడు. అంటే యేసు ప్రభు అతని ముందుకు వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు అతడు ఈ సమాధానం ఎందుకు చెప్పాడంటే, నువ్వు బాగుపడాలని ఉంటే మరి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏం చేస్తున్నావురా, ఎప్పుడో దూకి బాగుపడేది ఉండే, నువ్వు ఎందుకని ఇట్లానే పడున్నావు అని ఆ టైపులో అడిగాడేమో అని దానికి ఉన్న లాజిక్ చెప్పాడనమాట. బాగుపడాలని నాకు ఉంది, కానీ నన్ను తీసుకెళ్ళి అందులో వేసేవాళ్ళు లేరు. అంటే వాని ఆలోచన ఏంటంటే, ఇంతమంది తిరిగారు, ఆకలి అవుతుందా, ఏమన్నా తింటావా అని అడిగారు, ఏమన్నా కావాలా అని అడిగారు, ఏమన్నా చెయ్యాలా అని అడిగారు, ఏవో రకరకాలుగా చెప్పారు, చేశారు. ఇంతవరకు ఎవ్వరూ అడగని ప్రశ్న ఇది. బాగుపడాలని నాకుంది అని నేను ఇతనికి చెప్తే, అవసరమైతే ఇతను నా దగ్గర కూర్చొని దూత నీళ్లు గదిలిచ్చినప్పుడు ఈయన తీసుకెళ్ళి నన్ను అందులో వేస్తాడేమో అని ఆ సమాధానం చెప్పాడు అన్నాడు. బాగుపడాలని నాకుంది, కానీ దూత నీళ్లు గదిలిచ్చినప్పుడు నన్ను అందులో తీసుకెళ్ళి వేసేవాళ్ళు ఎవరు లేరంటే, యేసుప్రభు ఏం భయపడవాకు నేను వేస్తాలే అంటాడేమో అని. కానీ యేసుప్రభు నోటి నుంచి అతడు ఆశించిన ఆ మాట రాలా. పూర్తిగా దానికి భిన్నమైన మాట వచ్చింది. ఏమన్నాడో ఒకసారి చదువు. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచెను. యేసు ప్రభు వారు వెంటనే నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు అతడు ఆ సమాధానం చెప్పాడు కదా, నేను తీసుకెళ్ళి నిన్ను కోనేట్లో ఏట్లో వేయటం కాదురా పిచ్చోడా, లే నీవు లేచి నీ పరిపెత్తుకుని నువ్వు నడు అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే ప్రభు నోట నుంచి రిలీజ్ అయిందో వెంటనే వాడి బాడీలో ఒక రకమైనటువంటి కదలిక జరిగింది. దేవునికి మహిమ. ఆ బాడీలో అంతవరకు చచ్చుబడిపోయి ఉన్నటువంటి నరాలు ఒక్కసారిగా కరెంట్ షార్ట్ తగిలితే మనకి జిల్ అన్నట్టుగా యేసు ప్రభు నోట నుండి ఆ వాక్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అనే వాక్ ఎప్పుడైతే విడుదలైందో వెంటనే వాడి బాడీ మొత్తం కూడా ఒక షాక్ గురైనట్టుగా కదిలాడు. ఇంతవరకు ఎప్పుడూ జరగనటువంటి ఒక కార్యం అతని శరీరంలో జరుగుతుంది. 38 సంవత్సరాలుగా చలనం లేకుండా పడిపోయినటువంటి అతని అవయవాలు తిరిగి పని చేయటం మొదలుపెట్టాయి. కాళ్ళు కదిలిచ్చాడు, కాళ్ళు కదులుతున్నాయి. చేతులు కదిలిచ్చాడు, చేతులు కదులుతున్నాయి. నడుం కదిలిచ్చాడు, నడుం సపోర్ట్ చేస్తుంది. ఈ ఆశ్చర్యాన్ని చూసి అతను విస్తుపోయి లేచి నీ పరుపెత్తుకో నడవ అనగానే అతడు లేచి నిలిచి తను తాను చూసుకొని ఆశ్చర్యానికి గురై రెండో మాట ఏం చెప్పాడు, పరుపెత్తుకొని నడవమన్నాడు. ఆ పరుపు చుట్టేసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు. అది విశ్రాంతి దినం. ఆ పరుపు నెత్తిన పెట్టుకొని అతను నడుస్తూ ముందుకెళ్తూ ఉంటే చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 38 సంవత్సరాల సీనియర్ పేషెంట్ కదా, జూనియర్ పేషెంట్లందరికీ పరిచితుడే కదా. ఆ జూనియర్ పేషెంట్స్ అంటే వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళ బంధువులు అందరూ ఇతను చూస్తున్నారు కదా. అక్కడంతా కోలాహలంగా ఉంటుంది కదా. వాళ్ళందరూ ఆయన్ని గమనించి ఆ పరుపేసుకొని పండుకున్నాడు కదా, ఏంది ఇంత చక్కగా నడుస్తున్నాడు, ఇంత బాగున్నాడు, పరుపెత్తుకొని నడుస్తున్నాడు. ఇంతవరకు తనను మోసిన ఆ పరుపుని
ఇప్పుడు తను మోస్తున్నాడేంది అని ఆశ్చర్యానికి గురై చూస్తూ ఉన్నారు. వాడి ఆనందానికి అవధుల్లేవు. 38 సంవత్సరాల నిరీక్షణ. ఇంతకు యేసు ప్రభు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అన్న ప్రశ్న ఎందుకు వేశాడో గతంలో చాలాసార్లు చెప్పా. ఎందుకు వేశాడంటే, ఒక వ్యక్తిని దైవశక్తి తాకి వానికి విడుదల ప్రసాదించాలంటే, వాని జీవితంలో మానవాతీతమైన కార్యం జరిగించాలి అంటే వాని దగ్గర విశ్వాసం అనేది అవసరం. ఒక వ్యక్తిలో విశ్వాసము అనేది లేనప్పుడు దేవుని యొక్క కార్యాన్ని లేక ఆయన శక్తిని వాడు స్వతంత్రించుకోలేడు. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని ఒక మనిషి అనుభవించాలంటే విశ్వాసం అనేది తప్పనిసరి. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. విశ్వాసం అనే దాన్ని అతడు ఉపయోగించకపోతే, దాన్ని ప్రయోగించకపోతే దేవుని దగ్గర నుండి వచ్చే ప్రభావాన్ని అతడు అందిపుచ్చుకోలేడు. అందుకే దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి ఆ జీవజలం పొందుకోవాలంటే మనకు ఒక పాత్ర కావాలి కదా. ఆ పాత్ర పేరే విశ్వాసము. దేవునికి మహిమ. నిన్ను స్వస్థపరచడానికి నాకు శక్తి ఉంది, కానీ అది పొందడానికి నీకు విశ్వాసం ఉందా? ఇదే మాట అపోస్తల కార్యం మీరు ఒక్కసారి తీయగలిగితే, ఒక్కసారి బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7-8 వచనాల నుంచి చూడు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడువులేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, అద్దుగో ఆ మాట రౌండ్ కొట్టాలి. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు మాట్లాడటం చూశాడు, విన్నాడు. విన్న తర్వాత పౌలు అతని వైపు చూశాడు. ఆ లుస్త్రలో ఉన్న ఆ అవిటివాడి వైపు చూశాడు. అప్పుడు పౌలు గారికి ఒకటి అర్థమైంది. ఏంటంటే, స్వస్థత పొందటానికి కావలసిన విశ్వాసము ఆ వ్యక్తి దగ్గర ఉంది అని పౌలు గుర్తించాడు. మళ్ళీ ఒక్కసారి అదే విషయం చదువు నాన్న. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడువులేక కూర్చుండి ఉండువాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. అతడు పౌలు మాట్లాడుట వినెను. వినండి ఒక మాట. వినుట వలన ఏం కలుగుద్ది అన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం అనేది మనలో ఎలా పుట్టిద్ది అంటే వినుట ద్వారా పుట్టుతుంది. ఇలాగా కలిగినటువంటి విశ్వాసం, అందరి విశ్వాసం ఒకే పరిధిలో, ఒకే స్థాయిలో, ఒకే కొలతలో ఉండదు. కొంతమందికి పరిపూర్ణ విశ్వాసం ఉందన్నాడు పౌలు. కొంతమందికి అపరిపూర్ణ విశ్వాసం, అల్ప విశ్వాసం ఉందన్నాడు. అల్ప విశ్వాసం, అపరిపూర్ణ విశ్వాసం. అల్ప విశ్వాసం అనే మాట యేసయ్య కూడా వాడాడు. పేతురు నీళ్లలో మునిగినప్పుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్న పదం అక్కడ ప్రభు వాడతాడు. అంటే విశ్వాసం ఉంది కానీ అల్పంగా ఉంది. అలాగే పరిపూర్ణ విశ్వాసం, అపరిపూర్ణ విశ్వాసం అనే మాటలు ఎక్కడ వాడబడ్డాయంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే కనపడేది. చూడండి తొందరగా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడునైతే మ్రోగిడి కంచును కణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అంటే, కొండను పెకలించాలి అంటే అది కూడా సాధ్యమేనట. అయితే దానికి విశ్వాస పరిధి మించాలి. దానికి పరిపూర్ణ విశ్వాసం కావాలి.
కొద్దిపాటి విశ్వాసం కాదు. కొండను పెకలింపాలి అంటే పరిపూర్ణ విశ్వాసం కావాలి. అంటే కొండలను పెకలించి వేయగలంత పరిపూర్ణ విశ్వాసం గలవారు ఉన్నారు. అంతటి విశ్వాసం లేదు, ఏదో కొద్ది గొప్ప విశ్వాసాన్ని బట్టి చిన్న చిన్న విజయాలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది భక్తుల్లో మనం ఆ పరిపూర్ణ విశ్వాసాన్ని గుర్తించగలం. అలాంటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు మానవాతీతమైన కార్యాలు చేశారు, చాలా గొప్ప కార్యాలు చేశారు. అసిసి వాసేగు ఫ్రాన్సిస్ గారి గురించి నేను చదివిన దాని గురించి మాట్లాడినప్పుడు కింద కామెంట్స్ అసలు ఎవడెవడు ఏమేమి పెట్టారనేది అప్పుడప్పుడు ఏదన్నా నేను మాట్లాడిన మెసేజ్ ఏదన్నా పోస్ట్ నాకే వస్తుంటుంది. ఒక్కోసారి ఎవరో తీసి ఒక ముక్క కట్ చేసి అప్లోడ్ చేస్తారు, అది నాకు కూడా వచ్చింది. ఆ సెల్ ఫోన్లో ఎప్పుడన్నా నేను చూసినప్పుడు ఆ కింద అసలు దీని గురించి ఎవరెవరు ఏమేమి స్పందించారని కామెంట్స్ అబ్జర్వ్ చేస్తా. ఒకడు ఆహా ఏం చెబుతున్నావు కథలో అని పెట్టాడు. ఆహా ఏం చెబుతున్నావు కథలో అని పెట్టాడు. మరి వాడు కడుపుకి ఏం తింటున్నాడో నాకు అర్థం కావట్లేదు. కడుపుకు వాడు ఏం తింటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎట్లాంటి ఆ విమర్శ చేసినోడు వాడు విశ్వాసం అవిశ్వాసం అనుకోవటానికి లేదు. విశ్వాసం మళ్ళా విశ్వాసం అంటే నేతి బీరకాయ అన్నమాట, నెయ్యి లేని బీరకాయ. వాడు మాట్లాడుతున్నాడు కథ అట. యేసుప్రభు వారు చెప్పాడు, నేను చేయుచున్న ఈ కార్యములను నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు, వీటికంటే ఎక్కువ చేస్తాడు అని కూడా ఆయన అన్నాడు. వాని యొక్క విశ్వాస పరిధిని బట్టి, దేవునికి ఆ భక్తుడు ట్యూన్ అయ్యే విధానాన్ని బట్టి, దేవునికి ఆ భక్తుడు అనుసంధానం అయ్యే తీరును బట్టి, దైవశక్తి అతడు గ్రహించుకున్న దాన్ని బట్టి కార్యాలు ఉంటాయి. అద్భుతాలు చేయడు దేవుడు. 9 కృపావరములలో అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరం లేదు. ఈ నిద్రమొహం వాళ్ళు బైబిల్ చదవరు, భక్తుల గురించి తెలుసుకోరు, దేవుని వాక్యాన్ని ధ్యానించరు. ఏదో ఒక బోధ వింటాం, ఆ బోధలో స్వస్థతలు లేవు, దేవుడు అద్భుతాలు చేయట్లేదు, ఆగిపోయింది, అప్పుడెప్పుడు అయిపోయింది అనే బోధలు ఆ ప్రసంగాలు వింటాం. వాటినే పట్టుకొని వేళ్ళూనుకొని దానికి కొంత మానవ తర్కాన్ని జోడించుకొని దాన్ని బట్టి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అసిసి వాసేగు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు, ఆయన స్టోరీ మీకు దొరుకుతుంది. లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారు ఆ భక్తుల చరిత్రలు, చాలామంది భక్తుల చరిత్రలు గ్రంథస్థం చేశారు. వాళ్ళు ఒక ధన్యకరమైన సేవ చేశారు. ఏంటి ఆ గొప్ప సేవ అంటే, భక్తుల చరిత్రలు గ్రంథ రూపంలో మనకిచ్చారు. చాలామంది దైవజనుల స్టోరీస్ మీకు వాళ్ళ దగ్గర కూటాలలో పుస్తకాలు పెడతారు, లేదంటే ఒక బుక్ ఏదన్నా మీకు దొరికితే అక్కడ అడ్రస్ ఉంటుంది, మీరు కానీ ఫోన్ చేసి అడగలిగితే పంపిస్తారు అవసరమైతే. మన స్టాల్లో కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. అవి ఉన్నాయో లేవో, ఉన్నాయా? ఉన్నాయి. నేను చెప్పే భక్తుల చరిత్రలు అందుబాటులో ఉంచండి అని చెప్పాను, కొన్ని తెచ్చిపెట్టారు. నా జీవితంలో నేను కూడా కొన్ని కార్యాలు చూశాను, దేవుని స్పష్టమైన కార్యాలు. సరే, ఒక అవిశ్వాసి అనేవాడు విమర్శిస్తే నాకు లెక్కలేదు, కానీ విశ్వాసులుగా ఉన్నామని చెప్పుకుంటూ విశ్వాసులైన వాళ్ళు కూడా దేవుని శక్తివంతమైన కార్యాలు నమ్మలేకపోవడం ఎంత దరిద్రతో చూడండి. దేవుడు బలవంతుడంట, కానీ ఒకప్పుడు అద్భుతాలు చేశాడంటే ఇప్పుడు సరుకు అయిపోయిందంట దేవుడికి. దేవుడు అద్భుతకరుడే కానీ ఒకప్పుడు అంట ఇప్పుడు చేయలేడంట. ఎవడు చెప్పాడు బాబు? ఎవడు చెప్పాడు? ఆ సాధన లేదు, ఆ పట్టుదల లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ నిరీక్షణ లేదు, ఆ కనిపెట్టుట లేదు అని నువ్వు నీ లోపాలు, నీ దోషాలు ఒప్పుకో. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఉందురు, అనుభవించని వారై ఉందురు అన్నాడు.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడు. కడవరి దినాల్లో మనుషులు ఎట్లాంటి రకాలు ఉంటారని చెప్పాడు. చదువు. పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి భక్తుల్లాగానే ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించని వారినయ్యుందురు. అదుగో, పైకి భక్తి గలవారే వలె ఉండి ఆ భక్తి ద్వారా దేవుడు అనుగ్రహించే శక్తిని వాళ్ళు ఆశ్రయించకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళతో నిండిపోతుంది అంత్యకాలపు సంఘం అన్నట్టు చెప్పాడు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. శక్తిని నువ్వు ఆశ్రయించకపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అనుగ్రహించేటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ దేవుడు అనుగ్రహించే ఆ శక్తిని స్వతంత్రించుకునే విశ్వాసం అనే పాత్ర నువ్వు కోల్పోతే దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి విశ్వసించు వాని విషయంలో దేవుడు ఎంతటి కార్యాన్నైనా చేస్తాడు. అసాధ్యం అన్నది లేని వ్యక్తులు ఇద్దరు. ఒకటి దేవుడైతే, రెండవది ఆయనను పరిపూర్ణంగా నమ్మేవాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఏదైనా, ఏ కార్యమైనా దేవుడు సాధించగలడు. ఒక పాపం, అబద్ధం, దుర్మార్గం అనే విషయాలు, నెగిటివ్ సంగతులు పక్కన పెడితే పాజిటివ్ సంగతులు అన్నీ దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. అసాధ్యమైనది లేనివాడు దేవుడు. ఇక రెండోవాడు ఎవరు అంటే మానవుడు. ఎవరా మానవుడు అంటే ఆ దేవుణ్ణి నమ్మేవాడు. హల్లెలూయా. విశ్వాసంలో పరిమాణం ఉందండి. ఎవరి పరిమాణం చొప్పున వారికి. కొంతమందికి కొంచెం విశ్వాసం ఉంటుంది, కొద్ది కార్యాలు చూడగలుగుతాడు. ఒక కొండ లేచి అవతల పడాలి అంటే కొండను పెకలించగలిగేది పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అక్కడ పరిపూర్ణ విశ్వాసం అని వాడాడంటే విశ్వాసములో స్థాయిలు ఉన్నాయి అని అర్థం. అందరికీ ఒకే విశ్వాసం లేదు. విశ్వాసం అనే దానిలో అందరూ ఒకే అంతస్తులో లేరు. ఓకే, నువ్వు ఎంతగా విశ్వసించి దేవుని దగ్గర నిలవగలుగుతావో అంతగా దేవుని దగ్గర పొందగలుగుతావు. నువ్వు 1/2 లీటర్ బాటిల్ తీసుకెళ్ళి దేవుని ముందు నిలిచి దేవా దీన్ని నింపంటే 1/2 లీటరే వస్తుంది, కానీ 2 లీటర్లు వచ్చిద్దా? నీ పాత్ర సైజు ఎంత? 1/2 లీటరు. 5 లీటర్ల పాత్ర నువ్వు తీసుకెళ్ళి దేవుని ముందు నిలబడు, 5 లీటర్లు నింపుతాడు. 100 లీటర్ల క్యాన్ తీసుకెళ్ళి నిలబడు దేవుని ముందు, 100 లీటర్లు నింపుతాడు. కానీ అందరూ ఒకే పాత్ర తీసుకెళ్ళరు. ఒక్కొక్కళ్ళ పాత్ర ఒక్కో సైజులో ఉంటుంది. దాని ఫలితాలు కూడా అంతే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంత నీరసంగా ఉన్నారు ఏందండి? మీకు విశ్వాసం డౌన్ అయింది ఏంది? చెప్పండి మరి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అప్పుడెప్పుడో అద్భుతాలు చేయటం కాదు, ఇప్పుడు కూడా దేవుడు చేయగలడు. అప్పుడెప్పుడో భక్తుల ప్రార్థనలకు జవాబులు ఇచ్చి గొప్ప కార్యాలు చేయటం కాదు, ఇప్పుడు కూడా చేయగలడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు 2వ రాకడ వరకు. అందులో మార్పే ఉండదు. భక్తులు మారారు కానీ ప్రభువు మారలేదు. భక్తులు మార్పు చెందారు కానీ యేసయ్య మారలేదు, మారడు కూడా. ఆయన శక్తి ఎప్పుడూ తక్కువ కాదు. కాబట్టి ఎందుకన్నాడు నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని? ఎందుకన్నాడంటే అతన్ని స్వస్థపరిచే శక్తి ప్రభు పంపుతాడు అతని మీదికి. కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి విశ్వాసం అనే పాత్ర వాని దగ్గర ఉండాలి. ఓ సంవత్సరం ప్రార్థన చేసి ఒక అంశాన్ని గురించి జవాబు రాకపోతే నిరుత్సాహం వచ్చి, 2 ఏళ్లకు ఇంకా నిరుత్సాహం వచ్చి, 3 ఏళ్లకు అసలు వదిలేస్తాం. ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేయటమే మానేస్తాం. ఆ సంగతి ఇక నిరీక్షణే పోతుంది మనకి. కానీ వీడు గొప్పతనం చూడండి, 38 సంవత్సరాలైనా ఆ నిరీక్షణ మాత్రం పోలా. నేను బాగుపడతానన్న నమ్మిక మాత్రం వాళ్ళలో నుండి తొలగిపోలా. కొద్ది కాలం, కొద్ది రోజులు ప్రతికూల పరిస్థితులు వచ్చి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కలిగితే విశ్వాసులు కూడా అవిశ్వాసుల్లాగా మాట్లాడతారు. నా జీవితం ఇంతే, ఇక నాకు మార్పు లేదు, నా బ్రతుకు ఇంతే తెల్లారేటట్టుంది, ఇక నా లైఫ్ ఇంతేలే, ఇది ఇంతేలే అనే మాటలు మాట్లాడతారు. 38 సంవత్సరాలు వచ్చిన
ఏది తన జబ్బు వచ్చి, అతని వయసు ఎంత ఉందో, ఏ వయసులో వచ్చిందో నాకు తెలిసి ఒక 22 ఏళ్ల వయసులో వచ్చి ఉంటే సమస్య, 22, 38, 60, అవునా? ఒకవేళ 32 ఏళ్ల వయసులో వచ్చి ఉంటే 32, 38, 70. ప్రైజ్ ది లార్డ్. మరి ఏ వయసులో వచ్చిందో మొత్తానికైతే ఒకటి మాత్రం ఖాయం, అతడు పాపము చేయగలిగే వయసే, అతడు దుర్మార్గాలు చేయగలిగే వయసులోనే జబ్బు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆ కారణం చేతనే వచ్చింది. ది పాయింట్. అంటే నాకు తెలిసి కనీసం 20 ఏళ్లకు పైబడి, అంటే ఒక 22 ఏళ్ల ప్రాయములో అతనికి జబ్బు వస్తే 38 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ విశ్వాసం. అరే 4 రోజులు కాస్త గట్టిగా శ్రమలు వస్తే ఇక నా జీవితం అంతా ఇంతే. అరే 1 సంవత్సరం పాటు కాస్త ప్రతికూలతలు వస్తే ఇక నా బ్రతుకంతా ఇంతే. ఏదో 2-3 ఏళ్ల పాటు కాస్త శ్రమలు వరుసగా కనబడితే ఇక నా జీవితం అంతా ఇంతే అని ఫిక్స్ అయిపోతారు. నో, 2 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు అయినా తప్పకుండా ఆయన చిత్తమైతే ఆయన నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆ నిరీక్షణ పోగొట్టుకోకూడదు, ఆ నమ్మిక తప్పిపోకూడదు. తుది శ్వాస విడిచేంత వరకు ఆయన పట్ల మనకున్న విశ్వాసం సన్నగిల్ల రాదు, నిరీక్షణ కోల్పోరాదు. అందుకు ఈ ప్రశ్న వాడిని అడిగింది. అప్పుడు వాని యొక్క విశ్వాసాన్ని, వాని యొక్క నిరీక్షణని, ఆసక్తిని అతడు కనపరిచాడు. ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉన్నాం అనుకో, ఖచ్చితంగా మనం ఏమంటాం తెలుసా? ఇక్కడ 38 ఏళ్ళు సిట్టింగ్, 38 ఏళ్ళు సీటింగ్లో కూర్చొని, ఏ సీటింగు? పర్పింగ్. 38 ఏళ్ళుగా కదలక మెదలక అట్లా పడుంటే ఇప్పుడు వచ్చి పరుపెత్తుకుంటే అసలు నేను లేవడమే కష్టమైతే మళ్ళీ పరుపు ఒకటే ఏంటాయా నువ్వే అని ఖచ్చితంగా అందుమేమో ఇప్పుడున్న విశ్వాసాన్ని బట్టి. అరే 38 ఏళ్ళైనా అతనిలో అసలు చూడండి, ఆ ఆశ తెచ్చిందేమో, ఆ విశ్వాసం సన్నగిల్లిందేమో, ఆ నిరీక్షణ కోల్పోయాడేమో. పాఠం అతని జీవితం ద్వారా మనకు ఒక పాఠం, ఇంకో పాఠం కూడా చెప్తా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో అందుబాటులో ఉన్నవాళ్ళు కావచ్చు, అందరికీ చెప్తున్నా, రేపు పరిస్థితులు మారునన్న ఆశ ఉన్నది. ఈరోజు నీకు శ్రమ వచ్చిందా, రేపు విడుదల కలుగునన్న నిరీక్షణ, విశ్వాసం మనకున్నది. ఉంది. ఆ నిరీక్షణ కోల్పోకూడదు, ఆ నమ్మిక పోగొట్టుకోకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అపవాది మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. బతుకంతా శ్రమ కాదు, 10 days. మన రోజులన్నీ ఎన్ని, అందులో 10 రోజులు ఎన్ని. కాబట్టి చాలా చులకనైన శ్రమలు. వీటిని బట్టి నువ్వు ఏదేదో అయిపోవద్దు, ఏదేదో ఊహించుకోవద్దు, అంతా అయిపోయిందని శూన్యం కావద్దు. ప్రభువు ఉన్నాడు, ఆయన యందలి మనకి విశ్వాసము, నిరీక్షణ ఉంది. కాబట్టి అది కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి అనడానికి. అది కోల్పోయిన నాడు దేవుడి శక్తి మన మీదకి వచ్చినా దాన్ని కాపాడుకోలేం. ఎందుకంటే విశ్వాసం కోల్పోయాం కదా, బలహీన పడిపోయాం కదా, ఇక దేవుని ప్రభావం మన దగ్గరకు వచ్చినా మనం పోగొట్టుకుంటాం. అందుకే ఏది పోయినా విశ్వాసం పోగొట్టుకోకూడదు, నిరీక్షణ పోగొట్టుకోకూడదు. సడలని విశ్వాసం మన నరనరమున ఉంటే నరకాలే తలవంచవా అన్నాడు ఒక రచయిత.
సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. వస్తాడు వస్తాడు దివిని వీడి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు దివిని వీడి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు వస్తాడు. ఈ పాట అంతట్లో ఈ మాట నాకు చాలా ఇష్టం. సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. మనుషుల మీద విశ్వాసమా? మరి దేని మీద విశ్వాసమా? దేవుని మీద విశ్వాసం. దాన్ని సడలగొట్టడానికి నిరంతరం దాడి చేస్తాడు సైతాను. దాన్ని పోగొట్టుకోకుండా అంతం వరకు కాపాడుకోవాలి. అలా నేను చేశాను, ఇక నా కిరీటం ఉందన్నాడు పౌలు మహనీయుడు తిమోతికి రాసిన 2వ ఉత్తరంలో 4వ అధ్యాయం 7వ వచనంలో. మంచి పోరాడే నా పరుగు కడముట్టించి నా విశ్వాసం కాపాడుకున్నా. ఆ విశ్వాసాన్ని సడలగొట్టడానికి చూస్తాడు సైతాన్. మనం పోనీయకూడదు. ప్రైజ్ ద లార్డ్. అది మనం కలిగి ఉన్నంత వరకు నరక యాతనను అనుభవిస్తున్నా ఖచ్చితంగా అది నీకు తప్పకుండా తల వంచి తీరుతుంది. ఆ పరిస్థితి ఖచ్చితంగా మారి తీరుతుంది. ఆమెన్ ఆమెన్. కాబట్టి ఈ విషయాన్ని ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న 38 సంవత్సరాల జబ్బుతో పడున్నవాడు నేర్పుతున్నాడు. నన్ను చూడండి రా, సిగ్గు తెచ్చుకోండి అని. ఏకదం 38 ఏళ్ళు నిరీక్షణ వ్యర్థం కాలా. దేవుడు నెరవేర్చాడు, నేను బాగుపడ్డాను. కాబట్టి మీరు ఎంతకాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, దేవుని కోసం కనిపెట్టుకున్నారో, మీరు నిజంగా దేవుని మీద విశ్వాసంతో కనిపెట్టుకుంటే మీరు సిగ్గుపరచబడరు. ఖచ్చితంగా ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయ కాలంలో ఆయన సమాధానం మీకు తప్పక లభించి తీరుతుంది అని ఓ పాఠాన్ని అతను నేర్పుతున్నాడు. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. ఇక రెండో విషయం ఏంటంటే, స్వస్థత పొందిన తరువాత అతడు ఎక్కడికి వెళ్ళాడు? సహజంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి మనుషుల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 10 మంది కుష్ఠరోగుల్ని ప్రభు స్వస్థపరిచినప్పుడు 9 మంది ఊళ్ళోకి వెళ్తే ఒకడు మాత్రం తిరిగి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడ్డాడు. అతడు సమరయుడు. యేసు ప్రభు అడిగాడు, 10 మంది బాగుపడలేదా? 10 మందిని స్వస్థపరిచాను కదా, 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి ఈ సమరయుడు ఒక్కడే వెనక్కి వచ్చాడు, మిగిలిన 9 ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడికి పోయారు? వాళ్ళు బాగుపడలేదా అని అడిగాడు. బాగుపడ్డారు కానీ ఎక్కడికి పోయారంటే యాజకుడికి చూపించుకొని వాళ్ళ కుటుంబాల్లోకి చేరిపోవాలని అందుకోసం పరిగెత్తారు. వాళ్ళకు జబ్బు రానప్పుడు బాగానే వాడుకుంది కుటుంబం, వాళ్ళకు జబ్బు రానప్పుడు బాగానే వాడుకున్నారు బంధుజనం, వాళ్ళకి జబ్బు రానప్పుడు, పరిస్థితులు మారనప్పుడు, ఆ కుష్ఠరోగం రానప్పుడు అందరూ రాసుకొని పూసుకొని బాగానే తిరిగారు. ఆ జబ్బు ఎప్పుడైతే వచ్చిందో తీసుకెళ్ళి ఊరు బయటేసి ఏదో 3 పూట్ల కుక్కకి మనం అన్నం పెడతామే, కుక్కకి మనం ఫుడ్ పెడతామే, 2 పూటలో 3 పూటలో ఏదో అంత తీసుకెళ్ళి ఇసిరేస్తామే. కుక్క అన్న నయం, కొంతమంది పిల్లలు దాని దగ్గరకు తీసుకొని మరీ ఫుడ్ పెడతారు. కుష్ఠరోగి పరిస్థితి కుక్క కంటే దారుణం. దూరంగా ఉండాలి, దూరంగా ఉండి ఆహారం పెట్టి వచ్చేసేయాలి. ఓ ప్రదేశం ఉంటుంది, ఆ ప్రదేశంలో ఆహారం పెడతారు, వాళ్ళు వచ్చి అది తీసుకొని పోతారు.
కుష్ఠరోగి ఒకవేళ మనుషుల మధ్యలోకి వస్తే, కుష్ఠరోగి ఉన్న ప్రాంతానికి పొరపాటున ఎవరన్నా మనిషి వస్తే వాళ్ళు పై పెదవి మూసుకొని అపవిత్రుడను అని పక్కకి వెళ్ళిపోవాలి. అలా చేయకపోతే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేవాళ్ళు. అన్నీ బాగున్నప్పుడు అందరు రాసుకొని పూసుకుంటారు, పరిస్థితులు మారిపోయినప్పుడు ఎవడో పట్టించుకోడు. యేసు ప్రభు ఈ 10 మందిని బాగు చేస్తే, కృతజ్ఞత కలిగి ఒకడు దేవుని దగ్గరకు వస్తే, మిగిలిన 9 మంది ఊళ్ళోకి వెళ్ళి యాజకుడికి తమను తాము కనపరుచుకొని, మేము బాగుపడ్డాం చూడండి, మమ్మల్ని టెస్ట్ చేసుకోండి అని చూపించుకొని వాళ్ళు స్వస్థత పొందారని నిర్ధారణ అయిన తర్వాత పోయి వాళ్ళ ఇళ్లలో చేరారు. కొంతమంది వ్యవహారం ఇంతే ఉంటుందండి. పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని వదలరు. కృపగల దేవుడు కరుణించి వారి ఆశ తీర్చి వారిని బాగు చేసి వారిని స్వస్థపరిచి, లేదా వారికి అక్కరగా ఉన్న వాటిని తీర్చి వారిని అందల మీదకి ఎక్కిస్తే, అక్కడికి ఎక్కిన తర్వాత దేవుణ్ణి లెక్క చేయకుండా పక్కన పెట్టి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళని కొంతమందిని నేను చూశాను. కృతజ్ఞత లేని వారు, అనురాగరహితులు. ప్రభు చూపిన ప్రేమ కృతజ్ఞత, ఆ ప్రేమకు అనురాగానికి కృతజ్ఞత చెల్లించాలి కదా, అది ఉండదు. రోగం వచ్చి ఆ రోగం పీడిస్తున్నన్ని రోజులు, అయ్యా నాయన లేపితే ఇంకా నేను బాగున్నాయ్యా, రెండో లోకానికి ఇకంతా నాయనేనయ్యా, నాయన కోసమే బతుకుతా. ఈ ఒక్క సమస్య నాకు దేవుడు గట్టెక్కిస్తే, ఈ ఒక్క సమస్య నాకు పరిష్కరిస్తే నేను దేవుని కొరకు బ్రతుకుతా. కనీసం ఈ శేష జీవితమైన దేవునితో నడుస్తా, దేవునితో జీవిస్తా, దేవుని చిత్తం చేస్తా, దేవుని మందిరంలో సేవ చేస్తా, దేవుని సువార్త ప్రకటిస్తా అని మాట్లాడతారు. దేవుడు నిజంగా ఆ కార్యం జరిగించి విడుదల ఇచ్చిన తర్వాత పోయి ఆ 9 మంది కుష్ఠరోగుల్లాగా పోయి జనాల్లో కలిసిపోతారు. రోగం వచ్చి పడున్నప్పుడు పలికినటువంటి మాటలన్నీ నీటి మూటలుగా మారిపోతాయి అన్నమాట. కానీ వీడు మనకు నేర్పుతున్న రెండవ పాఠం ఏంటో తెలుసా? ఈ 38 సంవత్సరాల జబ్బుని స్వస్థత పొందిన తరువాత ఇతడు దేవాలయములో ఉన్నాడట. ఎక్కడున్నాడు? దేవాలయములో ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనపడ్డాడు యేసయ్యకి. యేసయ్యకి ఒక అలవాటు ఉందండి. ఒకడు అడిగిన విజ్ఞాపనకు జవాబు ఇవ్వటమే కాదు, బంధకాల్లోంచి ఒకరిని విడిపించటమే కాదు, ఒకటి రోగాన్ని స్వస్థపరచడమే కాదు, బాగుపడ్డోడు ఏం చేస్తున్నాడో తెలుసుకునే అలవాటు ఉంది ఆయనకి. ఆయన స్వస్థపరిచిన వారిని, ఆయన విడిపించిన వారిని మళ్ళా వెన్నంటి వాళ్ళని కనిపెట్టి అసలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మళ్ళా వెరిఫికేషన్ చేసుకుంటాడు ఆయన. ఆ అలవాటు ఉంది ఆయనకి. ఎక్కడ దొరికింది మనకది? యోహాను సువార్త 9లో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుని కళ్ళు తెరచి వాడు స్వస్థత పొందిన తరువాత ఊరు మొత్తం కలిసి వాడు యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడని చెప్పినందుకు వెలేస్తే, యేసు ప్రభు మళ్ళా వాడిని దర్శించి, నీకు కళ్ళు స్వస్థపరిచిన వాడెవరో నీకు తెలుసా అని అడుగుతాడు. ఆయన ఎవరో నాకు తెలియదని ఇతను అన్నప్పుడు, నీవు చూచుచున్నవాడు ఆయనే అన్నప్పుడు అతడు వచ్చి ఆయన పాదాల మీద పడతాడు. అంటే ఒకరిని బాగు చేయటమే కాదు, బాగుపడ్డవాడు ఏ స్థితిలో ఉన్నాడో చూసే అలవాటు యేసయ్యకుంది. ఈ 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేసినప్పుడు కూడా 10 మంది స్వస్థత పొందారు. మరి ఒకడే వచ్చాడు, మిగిలిన వాళ్ళు ఏరి అని అడిగాడు. అంటే ఏం ఆశించాడు ఆయన? వాళ్ళు కూడా తన యొద్దకు రావాలని ఆశించాడు. మూడవది, ఇప్పుడు నేను చెప్పినది, వానిని స్వస్థపరచడమే కాదు, వాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టాడు. అప్పుడు వాడు దేవాలయంలో కనపడ్డాడు. సంతోషించి, ప్రభు ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక పాపం చేయొద్దు అన్నాడు. వాడు నేర్పిన 2 పాఠాలు ప్రభువు నేర్పుతున్న 3వ పాఠం. వాడు నేర్పిన మొదటి పాఠం ఏంటంటే, దేవుని యందు మనం పెట్టుకున్న నిరీక్షణ, విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు. అది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా మనకు జయము తప్పక లభించి తీరుతుంది.
అది మాత్రం మీరు వదిలిపెట్టొద్దు, నమ్మండి. ఇది మొదటి పాఠం. అయితే రెండవది, దేవుడు మేలు చేసినప్పుడు మేలును అనుభవించుటయే కాదు, మేలు చేసిన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుట. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం ఆయన చిత్తం నెరవేర్చడానికి కనీసం ఖర్చు చేయుట. ఈ రెండు వాడు చూపిస్తున్నాడు. మూడవది, యేసు ప్రభు అన్నాడు అంటూ, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక పాపము చేయొద్దు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో ఒక్కసారి మీరు అందరూ ఊహించండి. అంటే 38 సంవత్సరాలు ఒక జబ్బు వాణ్ణి ఎందుకు పీడించింది? 38 సంవత్సరాలు వాణ్ణి కదలకుండా మెదలకుండా పడ్డ చోట పడి ఉండేటట్టు చేసిన ఆ జబ్బు యాదృచ్ఛికంగా వచ్చిందా? తాగే నీళ్ళ వల్ల వచ్చిందా? వాతావరణంలో మార్పుల వల్ల వచ్చిందా? లేకపోతే తినే తిండిలో వచ్చిందా? సరిగా నిద్రపోకపోవటం వల్ల వచ్చిందా? సహజంగా మనం అనుకునే ఏ కారణం చేత వచ్చింది అంత ఘోరమైన జబ్బు అంటే దానికి సమాధానం యేసయ్య చెప్తున్నాడు. వాడు చేసిన పాపమునకు ఫలముగా వచ్చిందట. గమనించారా? రోగాలన్నీ ఒకే కారణం చేత రావు, రకరకాల కారణాలు ఉంటాయి. మీరు ఇందాక విన్నట్టు వాతావరణంలో మార్పులను బట్టి, తాగే నీళ్ళ వల్ల, తినే తిండి వల్ల, సరైన విశ్రాంతి దేహానికి లేకపోవడం వల్ల, ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని రోగాలు వస్తుండొచ్చు. కానీ ఎవరికి ఏ రోగం వచ్చినా అదే కారణం కాదు, అది కాదు, వేరు కారణం ఉంది. పాపము కూడా మనకు రోగము కలగడానికి ఒక కారణము. ఈ మాట యోహాను సువార్తలోనే కాదు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. ఆ మాట ఆగు. ప్రభు యొక్క శరీరమును వివేచన లేకుండా తిని త్రాగేవాడు రోగమును పొందుతాడు. దేవునికి మహిమ. ఏం పొందుతాడు? చూడండి, మనం చేసినటువంటి పాపము కూడా మనం రోగగ్రస్తులుగా, వ్యాధిగ్రస్తులుగా మారిపోవడానికి, బలహీనులంగా ఉండిపోవడానికి, కొన్నిసార్లు మనం ఎంతో ఇష్టపడే కొంతమంది కన్ను మూయడానికి కూడా అది కారణమని దేవుడు చూపిస్తున్నాడు. శరీరంతో పాపం చేస్తే ఆత్మ నరకానికి పోయిద్దనే కొంతమంది అనుకుంటున్నారు. శరీరంతో మనం చేసే పాపాలకు శిక్ష ఆత్మ మీద పడిద్ది అనుకుంటున్నారు. కానీ ప్రేమగల దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, శరీరంతో చేసిన పాపానికి శరీరం మీదే శిక్ష వేసి ఆత్మను రక్షణలోకి తీసుకునే అవకాశం ఉంది అనడానికి ఈ వచనాలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి మనం చేసినటువంటి పాపానికి భౌతికమైన తీర్పు ఉంది, ఆత్మ సంబంధమైన తీర్పు కూడా ఉంది. భౌతికమైన తీర్పులో బలహీనతలు, రోగాలకు అప్పగించుట ఒకటి. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక పాపం చేయొద్దు అంటే, ఇప్పటిదాకా నువ్వు పొందిన కీడంతా దేని వల్ల పొందావు? ఒకసారి చెవులు నాకు వినపడట్లేదు, కొంచెం పెద్దగా చెప్పండి. దేని వల్ల పొందావు? మళ్ళా నువ్వు చేసావనుకో, మళ్ళా నువ్వు ఎక్కువ కీడు పొందుతావు. ఇక చేయొద్దు. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండున్నట్లు నీవికను. కాబట్టి ఒకడు ఒక జబ్బుకు గురైనా, ఒక బలహీనతకు గురైనా, ఒక సమస్యకు గురైనా, లోకంలో అప్పుల పాలైనా, కేసులో ఇరుక్కున్నా, ఇంకా ఏదైనా ఒక మనిషి సడన్గా ఒక సమస్యను ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అతడు మొదట వివేచించుకోవాలి. మొట్టమొదటగా వివేచించుకోవాల్సిన సంగతి ఏంటంటే, నేను నడిచిన నడతలో ఏమైనా తప్పులు దొర్లాయా, ఏమైనా వంకర టెంకర అడుగులు ఏమైనా పడ్డాయా, దేవుణ్ణి
దుఃఖపెట్టేటువంటి చర్యలు నా వల్ల ఏమైనా జరిగాయా? ఇది యాదృచ్ఛికంగా వచ్చిందా? నా పాపాలకు ఫలితంగా వచ్చిందా? లేకపోతే దురాత్మ పీడ వల్ల వచ్చిందా? అసలు ఎందుకు వచ్చింది? రోగం వచ్చింది, పరిష్కారం ఏంటి కాదు, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అనేది మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ ఎంతమందికి అర్థమవుతుంది? దాన్ని వివేచించాలి. దేవుని కృపను బట్టి ఆయన కనుసన్నల్లో అడుగుజాడలో ప్రశాంతంగా మనం నడుస్తూ సాగిపోతున్నప్పుడు బండి సజావుగా దొర్లిపోతుంటుంది. కొన్నిసార్లు మనం చేసే బుద్ధి తక్కువ పనుల వల్ల, తప్పుడు పనుల వల్ల, కొన్ని బలహీనమైన పాపాల వల్ల, విచ్చలవిడి జీవిత విధానం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు కొన్ని రకాల బాధలకు మనల్ని అప్పగించటం కద్దు. అలా చేయకపోతే మనం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. మనం ఎక్కువ నష్టానికి గురి కాకుండాన్నట్లు, ఎక్కువ ప్రమాదంలో పడిపోకుండాన్నట్లు మరి చిన్న చిన్న సమస్యల ద్వారా, బలహీనతల ద్వారా, ఇబ్బందుల ద్వారా దేవుడు మనల్ని కట్టడి చేయడానికి ట్రై చేస్తాడు. కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది పట్టించుకోరు అనుకోండి. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ఇది మాత్రం సత్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ ఇబ్బంది అన్నా రాని, దీనికి గల కారణం ఏంటి అనేది మనం ఖచ్చితంగా విమర్శ చేసుకోవాలి. ప్రభు బలలో చేస్తున్నాం, ఆ విమర్శ లేకుండా మనం చేయి వేయటం మనకు దెబ్బ కొడుతుంది. యోగ్యముగా మనం కరెక్ట్గా సిద్ధపడి మనం తీసుకున్నట్టయితే, మనం తీసుకునేటువంటి ఆయన శరీర రక్తాలే, దివ్య ఔషధమే మనల్ని బాగు చేసే అవకాశం కూడా ఉంది, స్వస్థపరిచే అవకాశం ఉంది. అలా కాకుండా ఏముందిలే అని లెక్క లేకుండా ఓ పక్కన పాపం చేస్తూ పాపంలో కొనసాగుతానే మరో పక్క దేవుని ఎడల భయము లేకుండా ప్రభు బలను మనం తీసుకున్నట్లయితే, తీసుకున్న ఆ శరీర రక్తాలే నీలో ఒక రోగాన్ని కలిగించడానికి సాధకాలుగా ఉపయోగపడతాయి. మనం తీసుకున్న ఆ శరీర రక్తములే మన వ్యాధిని స్వస్థపరచడానికి అవకాశం ఉంది, లేని వ్యాధిని మనలో పుట్టించే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ నీవు పాపం చేయుట జరుగుతున్నప్పుడు ఒక విధంగా స్పందన ఉంటుంది, పాపము మాని మారు మనసు పొందినప్పుడు ఒక విధంగా స్పందన ఉంటుంది. కాబట్టి బలహీనతకు గురైన వాడు ఫస్ట్ విమర్శించుకొని, సమస్యలను ఎదుర్కొంటున్న వాడు ఫస్ట్ విమర్శించుకొని, ఎక్కడ ఏ లోపాన్ని బట్టి పనిష్మెంట్గా నాకు ఇది వచ్చింది, ఎక్కడ ఏ పొరపాటును బట్టి బుద్ధి చెప్పడానికి నాకు ఈ పరిస్థితిని దేవుడు కల్పించాడనేది వివేచించుకొని ఆ సంగతుల విషయమై మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? ఆ సంగతుల విషయమే అతడు మారు మనసు పొందాలి. అలా మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకొని దేవుని శరణు వేడినప్పుడు ఒక్క వాక్కు, ఒక్క మాట చాలు, ఆ జబ్బు అడ్రస్ కూడా కనపడదు. ప్రాణాంతకం అనిపించిన జబ్బు, ప్రాణం పోతుందేమో అనిపించిన జబ్బు, ఇక నాకు అవకాశం లేదనుకున్న జబ్బు, వైద్యులు సర్టిఫికేట్ ఇచ్చి ఉండొచ్చు నీకు అసలు ఛాన్స్ లేదని, అలాంటి జబ్బు, అది ఎలాంటిదైనా అసలు అది దాని మూలం ఏంటి? పరీక్షగా వచ్చిందా? శిక్షగా వచ్చిందా? కంట్రోల్ చేయటానికి పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉన్నట్టు ఒక ముళ్ళులాగా ఉంచాడా? లేకపోతే పాపానికి ఫలితంగా వచ్చిందా? పాపానికి ఫలితంగా కూడా మనకి బలహీనతలు వచ్చే అవకాశం ఉందంటానికి కొన్ని వచనాలు బైబిల్లో సాక్ష్యం కనపడుతుంది. మరి పరిష్కారం ఏంటి? జబ్బులే కాదు, ఇబ్బందులు కూడా. సొలొమోను కంట్రోల్లో ఉన్నంత వరకు ఎవడు శత్రువు లేడట. సొలొమోను ఎప్పుడైతే భార్యల మాట విని దారి తప్పి దేవుని విసర్జించాడో, నలువైపులా సొలొమోనుకు శత్రువులు ఏర్పడ్డారు అని రాసింది లేఖనంలో. సొలొమోను దేవునికి విధేయత చూపి కంట్రోల్లో ఉన్నప్పుడు ఎవ్వడు శత్రువుని కూడా మిత్రుడిగా చేసి పడేసి అందరినీ కంట్రోల్ చేశాడు. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా సొలొమోను పాపం చేయటం మొదలుపెట్టాడో, మిత్రుల్ని కూడా శత్రువులుగా లేపడేసి సొలొమోన్ని
దెబ్బతినటానికి దేవుడు అప్పచెప్పాడు. అంటే సొలొమోను పాప ఫలితం మిత్రులు శత్రువులు అయిపోయారు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నవాడి పాప ఫలితం ఎగ్దం 38 ఏళ్ళు జబ్బుతో పడిపోవడానికి కారణమైపోయింది. ఈరోజు చాలామంది అన్న నాకు ఆ బలహీనత, నాకు ఈ బలహీనత, మాకు ఈ జబ్బు, మాకు ఆ జబ్బు అని రకరకాల బలహీనతల గురించి నాకు కామెంట్స్లో పెడతా ఉన్నారు. చూస్తున్నా నేను. మీరు చూడరు అనుకుంటారేమో, నేను మొత్తం గమనిస్తూనే ఉంటా నా ఖాళీ దొరికితే. అందులో అవన్నీ చూస్తూ ఉన్నాను నేను. మీరు చెప్పే సమస్యలన్నీ చూస్తున్నా. ప్రార్థించమని నాకు పెట్టారు, మంచిదే, ప్రార్థన చేస్తా. అయితే ఇది నన్ను అడిగేవాళ్ళు. ఒకసారి అసలు మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ఏంటనేది ఒకసారి మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, పరిశీలించుకోండి. లైవ్లో ఉన్నోళ్ళకే కాదు, ఇక్కడ కూర్చున్న మీకు కూడా చెప్తున్నా. ఎందు నిమిత్తం ఇట్లా వచ్చింది నాకు? సాఫీగా సాగిపోయేటువంటి నా పరిస్థితి సడన్గా ఇలా ఎందుకు మారింది? సమృద్ధిగా దీవించబడుతున్న నేను సడన్గా ఇలా ఎందుకు అప్పుల పాలైపోయాను? ఆర్థిక దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది? నాకున్న సమృద్ధిని బట్టి గర్వించానా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశానా? దీనిలైన వారికి సహాయం చేయకుండా కళ్ళు పైకెత్తానా? ఏ కారణాన్ని బట్టి దరిద్రత నాకు అనుమతించబడింది అని ప్రశ్నించుకోవాలి. దీనిలైన వారిని ఎక్కడన్నా తిరస్కరించానేమో, అన్నార్తులైన వారికి ఎక్కడన్నా నేను ఆహారం ఇవ్వలేకపోయానేమో, సహాయం చేయలేకపోయానేమో, నాకు కలిగిన సమృద్ధిని బట్టి, సంపన్న స్థితిని బట్టి కన్నులు నెత్తికొచ్చి గర్వించిన వాడిని అయితేనేమో, లేకపోతే నాకు ఈ స్థానాన్ని ఇచ్చి ఈ స్థాయిని ఇచ్చిన దేవుణ్ణి విసర్జించి ఆయనకి వ్యతిరేకంగా విచ్చలవిడిగా తిరిగానేమో, ఈ ధనాన్ని చూసుకొని విర్రవీగానేమో. అందుకే నాకు ఈ ఆర్థిక దారిద్ర్యం ఏర్పడి ఉండొచ్చు అని. అసలు నేను ఎక్కడ తేడా పడ్డానని వెతకాలి కానీ ఇంట్లో వాస్తు తేడా ఉందేమో, చేతబడి చేశారేమో ఎవరన్నా నేను ఒక మాట చెబుతున్నా. ఒకటి నీ మీద మంత్రప్రయోగం చేస్తే అది ఫలించాలన్నా కూడా దేవుని అనుమతి కావాలి. దేవుని సెలవు లేకుండా 100 మాంత్రిక ప్రయోగాలు చేసి ఒక్క వెంట్రుక కదిలించమని, మరి 100 మాంత్రిక ప్రయోగాలు చేసి దేవుని సెలవు లేకుండా ఒక వెంట్రుక తీయమను, వాడు ఎవడైనా కదిలిద్దేమో. అన్నా లేదన్నా, మా మీద మంత్రప్రయోగాలు చేశారన్నా, మా మీద అలా చేశారు ఇలా చేశారా. నీ మీద మంత్రప్రయోగం చేస్తే ఆ మంత్రప్రయోగం ఫలించడానికి దేవుడు సెలవిచ్చాడు. ఎందుకు సెలవిచ్చాడు? ఎక్కడో తప్పు నీ వల్ల జరుగుతుంది. కాబట్టి మొదట దాన్ని గుర్తించరు. మంత్రప్రయోగం చేశారు, వాస్తు తేడా ఉంది, ఏంది అశుభ వేళ వచ్చింది, అట్లా జరిగి అన్యులు చెప్పినవన్నీ చెప్పుకొని తిరుగుతున్నారు. అది కాదు. మొదట ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఎక్కడ తేడా పడ్డానో, ఏ పాపమును బట్టి నాకు ఈ గతి సంభవించింది, ఏ పాపమును బట్టి నాకు ఈ దుర్గతి ప్రాప్తించింది అనేది మనం ఖచ్చితంగా వేసుకోవాలి ప్రశ్న. రోగాన్ని బట్టి ఎందుకు వచ్చింది ఈ బలహీనత? వాక్యంలో చెప్తానే ఉన్నాడు. పిచ్చి పిచ్చి పనులు చేసి లెక్క లేకుండా విచ్చలవిడిగా బతికి, విచ్చలవిడిగా తిరిగి, విమర్శించుకోకుండా, మారు మనసు లేకుండా, సిద్ధపడకుండా, భయం భక్తి లేకుండా, ఇష్టం వచ్చినట్లుగా చేసి బలహీనులుగా, రోగులుగా మారి చివరికి చస్తారు జాగ్రత్త అన్న వచనంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక విమర్శించుకోవాలి. నేను తేడా పడ్డాను, పడ్డ తేడాకి శిక్షగా నాకు ఇది వచ్చింది. మరి తేడా పడ్డందుకు శిక్షగా వస్తే మరి అది పోవాలంటే పోయిద్ది. మారు మనసు పొంది మరలా దేవుని వైపు తిరిగితే పోయిద్ది. ఆ బలహీనతను అనుమతించిన దేవుడే దాన్ని అడ్రస్ కూడా లేకుండా చేయగలుగుతాడు. గాయపరచడం తెలుసు, స్వస్థపరచడం కూడా ఆయనకి తెలుసు. కాబట్టి వాడు నేర్పుతున్నటువంటి పాఠాలలో 2 పాఠాలు అతను నేర్పితే, 3వ పాఠం అతన్ని హెచ్చరించుట ద్వారా ప్రభువు నేర్పుతున్నాడు. స్వస్థత పొందితివి, బాగుపడ్డావు, ఇకనన్నా జాగ్రత్తగా ఉండు.
బాగుపడ్డాలే, స్వస్థత వచ్చేసిందిలే, ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాలే, మళ్ళా పాత డ్యాన్సే మళ్ళీ మొదలుపెట్టి వేస్తాలే, నాట్యం ఆడతాలే, ఏముందిలే, దేవుడు కరుణించాడులే, స్వస్థపరిచాడులే, బాగుపడ్డాలే అని మళ్ళా పాత డ్యాన్స్ వేయటానికి మొదలు పెట్టావా, ఈసారి డ్యాన్స్ వేయడానికి కాళ్ళు కూడా ఉండవని చెబుతున్నాడు ఆయన. అంతకుముందు కాళ్ళు ఉన్నాయి కానీ స్వచ్ఛపడ్డాయి, ఈసారి మళ్ళీ అదే డ్యాన్స్ వేయడానికి ట్రై చేసావంటే ఆ కాళ్ళు కూడా ఉండవు, జాగ్రత్త. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండున్నట్లు అంటే అర్థం అదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులకు కారణం ఏమిటి అని వెతకండి. మానిటర్లు కొంచెం అబ్బాయి, ప్రతికూల పరిస్థితులకు కారణం ఏమిటి అని వెతుక్కో, విమర్శించుకో. ఎప్పటికప్పుడు మారు మనసు పొందు. దేవుని ఎదుట నీ జీవితం సరైందిగానే ఉంటే, క్రమంగానే ఉంటే, అన్ని పద్ధతులు క్రమంగా ఉన్నా కూడా నీకు శ్రమలు వస్తుంటే అవి అసలు శ్రమలే అని అనుకోవద్దు. అవన్నీ నీకు దీవెనలు తీసుకొచ్చేటువంటి సాధనాలు, వాహనాలు. ప్రతి శ్రమ ఒక రైలు ఇంజన్ లాంటిది అన్నాడు ఒక భక్తుడు. రైలు ఇంజన్ లాంటిదని. ఇంజన్ వచ్చేటప్పుడు ఒట్టిగా రాదు, దాని వెనక బోగిల నిండా బోల్డ్ అంత సరికేసుకొని వస్తుంది అన్నాడు. అట్లాగే నువ్వు అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నా కూడా శ్రమల పాలు అయ్యావు అంటే దాని వెనక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు దాచి వాటిని అనుమతించాడని గుర్తించి సంతోషంగా దేవుని మయంపరచు. ఆ శ్రమల్లో గట్టిగా. అయితే వివేచించుకోవటం అనేది మాత్రం మానొద్దు. ప్రశ్నించుకోవటం, నిన్ను నువ్వు పరీక్షించుకోవటం, పరిశీలించుకోవటం, దిద్దుబాటు చేసుకోవటం అనేది మాత్రం మానొద్దు. అది మానితివా బోల్తా పడతావు. ప్రైజ్ ది లార్డ్. 3 సంగతులు మీ అందరికి కూడా ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు. నాకు అసలు ఏ శ్రమలు లేవు, అన్ని విషయాల్లో బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను అంటావా? దాన్ని బట్టి సంతోషంగా దేవుని స్తుతించు. అన్ని విషయాల్లో నిన్ను హ్యాపీగా ఉంచిన దేవునికి కృతజ్ఞత కలిగి అన్ని విషయాల్లో కృతజ్ఞత చూపుతూ జీవించు. ధన్యుడు అవుతావు, బ్రతుకు సార్థకం అవుతుంది. లేకపోతే తేడా పడతావు. ఆకాశానికి ఎత్తడం తెలుసు దేవునికి, అక్కడి నుంచి ఎత్తి కింద పడేయటం కూడా తెలుసు. ఏం చేద్దాం ఇప్పుడు? పరిశీలించుకుందామా? విమర్శించుకుందామా? ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మోకాళ్ళ మీదకి వద్దాం. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. నీ బిడ్డల పరిస్థితి అలా ఎందుకు అయింది? నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఎందుకు దాపురించినాయి? వాటి వెనుకున్న అసలు కారణం ఏంటి? ఎక్కడ ఏ అవిధేయతను బట్టి, ఏ సమస్యను బట్టి, నీలో ఉన్న ఏ పాపమును బట్టి, ఏ దోషమును బట్టి, ఏ లోపమును బట్టి, ఏ నిర్లక్ష్యాన్ని బట్టి, ఏ గర్వాన్ని బట్టి, ఏ అహంకారాన్ని బట్టి, ఏ మూర్ఖతను బట్టి, ఏ చెడుతనాన్ని బట్టి, ఏ విచ్చలవిడితనాన్ని బట్టి నీ ఇంటికి శాపం వచ్చిందో ఒక్కసారి పరిశీలించుకో. కొంతమంది ఎన్నో లోపాలు కలిగి ఉంటారు, జనానికి మాత్రం అసలు నేనేమి ఎరగనని చెబుతుంటారు. జనాలకు చెప్పకపోయినా కనీసం మోకాళ్ళు నీ దేవుని ముందన్న ఒప్పుకో. నేను పాపం చేశాను, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాను. దేవా, నీవు నన్ను విడిపిస్తావని, నా పాపం క్షమించి స్వస్థతనిస్తావని, నా పాపం క్షమించి నన్ను బాగు చేస్తావని, నీ కొరకు నేను బ్రతుకున్నట్లు నాకు అవకాశం ఇస్తావని ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా అని చెప్పు. తప్పకుండా దేవుడు నీకు తన హస్తము చాపి సహాయం చేస్తాడు. చెయ్యి, ప్రార్థన చేయి. అప్పులు ఎందుకైనాయి? ఎందుకు ఆర్థిక దారిద్ర్యం నిన్ను వెంటాడుతుంది? అనేకులకు ఇచ్చేటట్టు ఉండాల్సినటువంటి మన పరిస్థితి ఎందుకు? ఎవరిస్తాడా అప్పు అని వెతుక్కుని ఆ దరిద్ర కొట్టు స్థితి ఎందుకు వచ్చింది మనకి? అనేకుల పిల్లలు అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉండగా మన పిల్లలు ఎందుకు దరిద్రతలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, ఓటమిలో ఉన్నారు? కారణం ఏంటి?
ప్రతి విషయాన్ని నువ్వు ఎత్తొచ్చు, ప్రతి విషయాన్ని నువ్వు ఎత్తొచ్చు. అనేక మందికి మంచి మంచి ఆశీర్వాదకరమైన స్థానాలు లభించగా నా పరిస్థితి ఇలా ఎందుకుంది? దేవుడు అంటాడు కారణం ఉంది అని. ఆ కారణం ఏంటో నువ్వే విశ్లేషించుకో, విమర్శించుకో. నేను మౌనంగా ఉంటాను కొన్ని నిమిషాలు. ఇప్పుడు ప్రార్థనలో కనిపెట్టి మీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది ఇకనైనా పశ్చాత్తాపడి కన్నీరు విడుస్తూ క్షమాపణ కోరి దేవుని వైపు తిరగండి. ఆయన కనికరముని ఎడల సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళతావు. ముందు మారు మనసు ముఖ్యం, మారు మనసు ముఖ్యం. చెయ్యి, మోకాళ్ళుని ప్రార్థన చెయ్యి. ఎవరికి వాళ్ళు అందరూ కూడా మోకాళ్ళుని ప్రార్థనలో ఉండాలి. అరే సమస్యలు ఎన్నెన్నో రాసి పంపుతా ఉన్నారు. అన్న నాకు ఈ బాధలు, అన్న నాకు ఈ అప్పులు, నాకు ఈ రోగాలు, అన్న నా కుటుంబంలో ఈ కలతలు, అన్న భార్య భర్తలు విడిపోయామన్నా, అన్న మా ఇంట్లో సమాధానం లేదన్నా, పిల్లలకు బాగలేదన్నా, పిల్లల పరిస్థితులు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే బుద్ధిహీనమైన పాపాలు పిల్లలకు తగులుతాయి. ఉంది, ఈ మాట ఉంది. తల్లిదండ్రులు చేసే బుద్ధిహీనమైన పనికి మాలిన పాపాలు పిల్లలకు శాపాలై తగులుతాయి. చూసుకో, సరి చేసుకో. నువ్వు బాగున్నావేమో, నీ పిల్లలు దెబ్బతింటూ ఉంటారు. నువ్వు బాగానే ఉండుండొచ్చు, కానీ నీ పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. దేవుని ముందు ఒప్పుకోవాలి. అవును తండ్రి, అవును తండ్రి, నిజమే తండ్రి, నిజంగా నిజం. నీవు దేవుని ఎదుట యోగ్యంగా ఉంటే, ఆశీర్వదించబడిన స్థితిలో క్రమంగా నువ్వు నడుచుకున్నట్లయితే, అబ్రహాము దీవెన తన సంతానం మీదకి వచ్చినట్టు నీ మీద దీవెన నీ పిల్లలకు వస్తుంది, నీ బిడ్డలకి, నీ పసి బిడ్డలకు వస్తుంది. అబ్రహాం యొక్క ఆశీర్వాదం తన తరువాతి తరముల మీద కూడా వచ్చినట్లు నీ మీదకి, నీ సంతానం మీదకి కూడా ఆశీర్వాదం వస్తుంది. అలా కాకుండా వంకర టింకర జీవితంలో కానీ ఉన్నట్లయితే ఆ దరిద్రత, ఆ ఇబ్బంది అనేది నీ తర్వాత నీ సంతానాన్ని కూడా తగులుతూ ఉంటుంది. అందుకే ప్రతి విషయం కూడా దేవుని ముందు ఒప్పుకోవాలి. నేను సిగ్గుపడుతున్నాను దేవా, ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు నాయన. తెలిసి ఎన్నో పాపాలు నేను చేశాను. కొన్ని ఒప్పుకున్నాను, కొన్ని ఒప్పుకోలేదు, కొన్ని కప్పుకున్నాను, కొన్ని కవర్ చేసుకుంటున్నాను, కొన్ని సమర్థించుకుంటున్నాను. ఈరోజు స్ట్రైట్గా నన్ను దర్శించి నువ్వు మాట్లాడుతున్నా. ఈరోజు నేను దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. నా వంకర టింకర జీవితాన్ని సరి చేసుకుంటాను. నీకు వ్యతిరేకంగా పాపము చేయను. నన్ను అనుగ్రహించు. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకో, నా పరిచర్యను జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు దైవజనుడా, పరిచర్య నువ్వు ముందుకు వెళ్ళలేకపోవడానికి నీలో ఉన్న లోపాయికరితనం కారణమై ఉండొచ్చు. దేవుడు నిన్ను వాడుకోలేకపోవడానికి స్వయం అహం కారణమై ఉండొచ్చు. ప్రతిదీ ఒప్పుకోవాలి దేవుని ముందు. ఈరోజు మారు మనసు పొందుదాం. నేను మౌనం అయిపోతున్నాను, ప్రార్థన చేయండి.
మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయాలి. నేను లైన్లోనే ఉన్నా, ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్న మోకాళ్ళే ఈ దెబ్బతో ఆ దరిద్రత సంగతి ఏంటో తేలాలి. దేవుని సమాధానం నీ జీవితంలో ప్రారంభం అవుతుంది యేసు నామములో. ఒక స్పష్టమైన జవాబు నువ్వు చూస్తావు, ఖచ్చితంగా జరుగుద్ది. నువ్వు దిద్దుబాటు చేసుకుంటున్నావు, మారు మనసు పొందావు, స్పష్టంగా నువ్వు జవాబు చూస్తావు. చెయ్యి, ప్రార్థన చెయ్యి, చెయ్యి, ప్రార్థన చెయ్యి, ఒప్పుకో, మారు మనసు పొందు, సరి చేసుకో. ఇంకెప్పుడు నీకు దుఃఖం కలిగించనయ్యా, నీకు భయపడి బ్రతుకుతా ప్రభా, భయం లేని భక్తి చేయనయ్యా, క్షమించు. చేశాను, కొన్ని బుద్ధిహీనమైన తప్పులు చేశాను, అర్థమైంది. ఎందుకు నాకు ఈ దెబ్బ మీద దెబ్బ తగులుతుందో అర్థమైంది. నేను కప్పుకోవట్లేదే, ఒప్పుకుంటున్నా అంటూ ఒప్పుకో దేవుని ముందు. ప్రార్థన మానొద్దు, చెయ్యి, ప్రార్థన చెయ్యి. అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై అపవాదినై అపరాధినై అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేసితినందరినో వంచన చేసితినందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని
కలవరముంది జగమంతా, కలువరిలో సిలువంద. కలవరముంది జగమంతా, పాపినైన నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నిజమే ప్రభా, నీ నుండి గొప్ప కార్యాలు పొందుకోవలసిన మేము మా ద్వారా బలమైన కార్యాలు జరగవలసి ఉండగా విశ్వాసంలో బలహీనులమైనందున నీ నుండి ఏమీ పొందుకోలేని స్థితిలో నా ప్రభా ఈరోజు చాలామంది ఉంటున్నారు ప్రభా. విశ్వాసము కలిగి కొండలను పెకలింపగలిగిన బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాంటి విశ్వాసాన్ని కలిగి నీ నుండి అనేకం పొందుకోవాలి, సమాజంలో అనేకమైన కార్యాలని కొరకు చేసేటట్లుగా నీ ఆత్మ వరములతో, విశ్వాసం అనే వరముతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. రెండవదిగా నాయన, నీ నుండి మేలులు పొందుకున్న చాలామంది ఈ రోజుల్లో నిన్ను విడిచి నాయన నీవు ఆశించినట్లుగా కాకుండా నీకు వేరుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. వారందరూ కూడా సరి చేసుకుని నా ప్రభా చక్కదిద్దుకొని నీ చిత్తానుసారంగా వారు బ్రతకడానికి సహాయం దయచేయండి. వారి జీవితంలో మీరు జరిగించిన మేలులకు తగినట్లుగా కృతజ్ఞత కలిగి వారి జీవితాల్లో అడుగులు ముందుకు వేయడానికి సహాయం దయచేయండి. అలాగనే నాయన చివరిగా మీరు మాట్లాడిన మాటలు, ఏ కారణాన్ని బట్టి నీ పరిస్థితి అలా ఉందో, ఏ కారణాన్ని బట్టి నీ జీవితం అలా మారిందో మళ్ళీ మరొకసారి సరి చేసుకోమని, ఆలోచించుకోమని మీరు చెప్పిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఈరోజు మేము సరి చేసుకున్నాం, మా అతిక్రమాలు నీ సన్నిధిలో ఒప్పుకున్నామయ్యా. నువ్వు మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రములు, 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 వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధానంలో తమ పాపములు విడిచి సరి చేయబడ్డారో నా ప్రభువా, ఆ విధమైన జీవితాన్ని కలిగి నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు బ్రతకడానికి సహాయం దయచేయమని, మరి ఎక్కువ కీడు కలగకుండా పాపముల జోలి పోకనైనా నీ చిత్తానుసారంగా బ్రతికే జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విన్నటువంటి అంశంలో దేవుడు నిన్ను టార్గెట్ చేసిన పాయింట్ని నువ్వు గుర్తించావని నేను అనుకుంటున్నాను. 4వ మాటగా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ బాగుపడిన వాడు దేవాలయంలో కనపడ్డాడు కదా, యేసు ప్రభు అని హెచ్చరించాడు. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇక పాపము చేయొద్దు అని చెప్పాడు కదా. ఆ తర్వాత వాడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, విశ్వాసాన్ని కనపరిచాడు, బాగుపడి దేవాలయంలోకి వెళ్ళాడు. 3వది వాడు చేసిన పని ఏంటంటే యేసును గురించి అతడు ఇతరులకు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు కొంతమంది భయపడతారు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. తమ తోటి వారికి, సాటి వారికి యేసయ్యను గురించి ఘనంగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఫీల్ అవుతారు, కొంతమంది అవమానంగా ఫీల్ అవుతారు, భయపడతారు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని వీళ్ళు అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం,
నేను ఒకప్పుడు జబ్బు గలవాడిని, ఈరోజు నేను ఆరోగ్యవంతుడయ్యాను, ఎలా తిరుగుతున్నాను అంటే దానికి యేసు కారణం అని అతడు ఎలుగెత్తి చెప్పాడు. ఆ తర్వాత యూదులు ఆ మాటను బట్టి యేసు ప్రభుని ఇబ్బంది పెట్టారు, అది వేరే సంగతి. వాళ్ళు ఆయన ఏం పెడతారో నాకు అనవసరం. కానీ నా విషయంలో ఆయన నన్ను స్వస్థపరిచాడు. నా జీవితం ఒకప్పుడు మరోలా ఉండేది, నా జీవితాన్ని ఇప్పుడు ఈ విధంగా ఆయన మార్చాడు అనే విషయాన్ని గురించి అతడు భయపడక, పిరికితనం చూపక, ఎవరు ఏమనుకుంటారో అనుకోక అందరి ముందు అతడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ప్రార్థన చేయమ్మా అందామంటే భయం కొంతమందికి, పాట పాడు అందామంటే భయం, పాట పాడగలిగి ఉండి కూడా పాట పాడాలంటే భయం, పిరికితనం. సాక్ష్యం ఇవ్వాలంటే భయం, పిరికితనం. ప్రార్థన చేయాలంటే భయం, పిరికితనం. మీకు ఒక ఘోరమైన విషయం చెప్పనా? వ్యభిచారం చేయకపోయినా, దొంగతనం చేయకపోయినా, నరహత్య చేయకపోయినా, విగ్రహారాధన చేయకపోయినా, ఒక పిరికితనం అనే దాన్ని ఒకడు కానీ కలిగి ఉన్నట్టయితే వాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు. నేను చెప్పలా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. చూడండి ఒకసారి తీసి. కులస్తులు ఏమనుకుంటారో అని క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పరు, మతస్థులు ఏమనుకుంటారో అని క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పరు, నొక్కేస్తారు. చర్చికి పోతే ఏమనుకుంటారో అని దేవుని సన్నిధికి ఎగ్గొడుతూ ఉంటారు. ఇది మనుషులకు భయపడి. చదువు అక్కడ ఏముందో. పిరికివారును, అద్దుగో నంబర్ 1లోనే వచ్చారు పిరికోళ్ళు. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అమ్మ బాబోయ్, ఇందులో నంబర్ 1లోకి ఎవరు వచ్చారు బాబా? పిరికోళ్ళు. అరే బలిపీఠం మీదకి ఎక్కి ఏదన్నా కొంచెం మాట్లాడరా బాబు అంటే భయం, పిరికితనం. పాట పాడు అంటే భయం, పిరికితనం. సాక్ష్యం చెప్పు అంటే భయం, పిరికితనం. ఎవరేమనుకుంటారో అనే భయం, ఎవరేం చేస్తారో అనే భయం. కొంతమంది ఈ భయంతోనే, ఈ పిరికితనంతోనే బతుకంతా వెళ్ళదీస్తారు. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ ఏ ఆత్మ నీలేదు? దేవుడు పిరికితనం గల ఆత్మ నీలేదంటే మరి పిరికితనం గల ఆత్మను ఎవరిచ్చినట్టు? ఈ పిరికితనం గల ఆత్మ కలిగిన వాడు లేక కలిగిన స్త్రీ ఎవరి ద్వారా అది దాన్ని పొందినట్టు? సైతాన్ ద్వారా. సైతానుగాడే ఈ పిరికితనాన్ని కలిగించే దయ్యాన్ని ఆ వ్యక్తులకు పంపినట్టు అన్నమాట. ఈ పిరికితనం కలిగించేది ఒక ఆత్మ. ఆ ఆత్మ సదరు మనిషికి పట్టినట్టే. ప్రతిదానికి భయం 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 అని ప్రతిదానికి అదురుపోతా భయపడతా బతుకుతూ ఉంటారు. ఊరికనే భయం, దానికి భయం, దీనికి భయం, అంత చీటికి మాటికి భయం భయం భయం. ఈ భయాల గుప్పెట్లో, ఈ పిరిగితనాల ఈ చట్రంలో బ్రతుకుతున్న వారు ఒక ఆత్మ చేత ప్రభావితం చేయబడుతున్నారు. ఈ పిరిగితనాన్ని వారిలో పుట్టించేది ఒక ఆత్మ. అది దేవుని నుండి కలిగింది కాదు, దేవుని మూలమైంది కాదు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెనుగా అని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు అంటే, మరి ఈ పిరికి పందలో, ఈ పిరికి బారే వాళ్ళు, ఈ భయం గుప్పెట్లో బతికే వాళ్ళు ఏ ఆత్మను పొందారు? వారి మీదకి ఏ ఆత్మ వచ్చింది? వారిని ఎవరు నడిపిస్తున్నారు? వారిని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? వారిలోకి అసలు ఏది పట్టింది? వారికి ఏది పట్టింది? వారికి దేవుని ఆత్మ వశులై ఉన్నారా? దురాత్మ వశులై ఉన్నారా? దేవుని ఆత్మ వశులై ఉంటే రోషము, పరాక్రమము, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం మొదలైన లక్షణాలు. అట్లా కాకుండా పిరిగితనం, భయం, కృంగుబాటు, నిరాశ, నిరుత్సాహం, దిగజారినతనం, ప్రతిదానికి డీలా పడిపోవటం, కృంగిపోవటం, నీరుగారిపోవటం, నిరుత్సాహపడిపోవటం, ఈ దరిద్రం అంతా దేవుని ఆత్మ మూలంగా కలిగిందా?
కనీసం మానవాత్మ మూలంగానన్నా ఉందా? నో. దేవ వ్యతిరేక ఒకడు ఉన్నాడు, సైతాను, వాడు చేసిన పని. కాబట్టి ప్రార్థన చేయడానికైనా, వాక్యం చెప్పడానికైనా, సువార్త చెప్పడానికైనా నేను యేసు బిడ్డనే, నేను యేసు రక్తంలో కడగబడ్డాను, ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు యేసు క్రీస్తు నామములో యేసును బట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పడానికి నీకు భయం ఎందుకే? నీకు భయం ఎందుకు? ఎందుకు అక్కడ పిరిగితనం చూపుతున్నాను? ప్రార్థన చేయమంటే దడ, పాట పాడమంటే దడ, సాక్ష్యం చెప్పమంటే దడ, సువార్త చెప్పమంటే దడ. సిగ్గుండొద్దు, సిగ్గుండొద్దు మనకి. చెప్తున్నా, ఇంతమంది కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఏ ఒక్కడిని పిలిచి సడన్గా రా వచ్చి ప్రార్థన చేయంటే టక్మని మైక్ తీసుకొని ప్రార్థన చేయగలిగి ఉండాలి. నేనా 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 అంటే పళ్ళు రాలిపోతాయి అని నేను అనట్లా, దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం పెళ్లి చూపుల కార్యక్రమం ఏంది? అమ్మ కాస్త తలెత్తమ్మా, అమ్మ కాస్త తలెత్తమ్మా, అబ్బాయి చూస్తాడు తలెత్తమ్మా అంటే నాకు సిగ్గు అంటానికి. ఏం పెళ్లి చూపులు అయ్యింది? దేవుని సన్నిధికి వచ్చి సిగ్గులు, పిరికితనాలు, బిడియాలు, బింకాలు పెడితే ఏం రాలిపోతాయి? పిచ్చి పిచ్చి కొండవాకండి పొద్దుగోకులు, అందరికీ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇద్దరిని పిలిపించి ప్రార్థన చేపిస్తా. వామ్మ, కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళని పిలుస్తా, ఈ స్త్రీలలో ఒకళ్ళని పిలుస్తా, ఇప్పుడు ప్రార్థన చేయాలా. మారిపోయింది ఇప్పుడు ముఖం, ఇప్పుడే మారిపోయింది చూడండి ఫేస్. కొంప ఉంచుతాడేమో అని. చేస్తారా? చేస్తారా? చేయాలా? ప్రార్థన చేయాలా? అది సంవత్సరాలు గడిచిన ఏందో కొత్త పెళ్లి కూతురులాగా ఏం మెలికలు తిరుగుతారో, ఏం సిగ్గుపడతారు. ఎలుగెత్తి సాక్ష్యం చెప్పాలమ్మా, సాక్షిగా నిలవాలయ్యా. అమ్మా, సాక్ష్యం ఇవ్వాలి. వాడు సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో, మీరు మొన్న అడిగారుగా, నీ కాళ్ళు చేతులు ఎట్ట బాగుపడ్డాయి, నువ్వు పరుపునెత్తిన పెట్టుకున్నావేంది, నిన్ను బాగు చేసినవాడు ఎవరైనా అడిగారుగా. నన్ను బాగు చేసిన వాడు నజరేయుడగు యేసు. ఆయన నన్ను ముట్టింది, ఆయన నన్ను బాగు చేసింది, ఆయన వలన నేను బాగుపడ్డా. అని ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు వాడు. విశ్వాసం ఉంచుట, నిరీక్షించుట, దేవుని శక్తిని పొందుకునుట, దేవుని సన్నిధిలో నిలుచుట, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుట, ఈ మొత్తం అతడు చేశాడు. మాజీ పాప అయి ఉండొచ్చు, అది కడిగేసి ప్రభు నూతన పరిచి క్రొత్త జీవితం ఇచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఒక అద్భుతమైన మలుపు ఏంటంటే, నెంబర్ 1 అతడు దేవుని సన్నిధిని కాచుకున్నాడు. నెంబర్ 2 నిజ దేవుని గురించి సాక్షిగా నిలబడ్డాడు. అది బ్రతుకు సార్థకత. అది రోజులు గడిచిపోయినా పక్కోడికి కూడా చెప్పరు, పక్కింటి వాళ్ళకి కూడా చెప్పరు. కనీసం ప్రేమ పంచి, అవతల వాళ్ళకి ఏదైనా సహాయం చేసి ప్రేమను పంచి వాళ్ళకి దేవుని గురించి అందిద్దాం అనుకోరు. నేను చెప్తున్నా, నా బిడ్డలైన మీరందరూ పిరికి పందల్లాగా దద్దమ్మల్లాగా ఉండొద్దు. మీరు పిరికి పందల్లాగా దద్దమ్మల్లాగా ఉంటే నాకు అవమానం, నా దేవుడికి అవమానం, నాకు సిగ్గుచేటు. ఈడెవడరా ఇంత దరిద్రంగా పెంచాడు, ఇంత సోంబేరులాగా పెంచాడు, పిరికి పందల్లాగా పెంచాడు, సుంఠాల్లాగా పెంచాడు అనుకుంటారు. మీరు పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా, సుంఠాల్లాగా, సోంబేరులాగా ఉండకండి. రోషం కలిగిన వారై ఉండండి. దేవుని విషయంలో మోమాటం లేని వారై ఉండండి. దేవుని విషయంలో సవాల్కరంగా ఉండండి. దేవుని విషయంలో ఎలా ఉండాలి? పిరికితనము లేని ఆత్మను ప్రదర్శించాలి. అది మన మీద కనపడిందంటే దేవుడు పనిచేయడంలో మన మీద దెయ్యం పనిచేస్తుంది. చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి భయం. భయపడే వాళ్ళందరికీ చెప్తున్నా, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా, నువ్వు నిజముగా దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉంటే
ఎంతటిదైనా సరే నీకు భయము కలుగనేరదు. ఎందుకంటే నీలో దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన అభిషేకం నీ మీద ఉంటుంది. అందుకే ఇశ్రాయేలు జనాంగం మొత్తం భయపడ్డారు. సౌలు భయపడ్డాడు, పెద్దవాడైన ఎలియాబు భయపడ్డాడు, వీళ్ళందరూ భయపడ్డారు. కానీ దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న దావీదు మాత్రం వీళ్ళందరూ అదురుపోయిన వాడిని చూసి, వాడెంత, నాకు ఛాన్స్ ఇస్తే కొట్టేస్తాను అన్న మాట అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ చూసి పిరికి పందలై భయపడ్డదాన్ని దావీదు చూసి లెక్క లేకుండా మాట్లాడాడు, ధైర్యంగా మాట్లాడాడు. మాట్లాడటమే కదా, అవకాశం ఇస్తే ఆ చిన్న బాలుడే అంత పెద్దవాడైనటువంటి గొల్యాతును కూలగొట్టాడు. గిద్యోను సైన్యంలో కూడా వంగి చేతులతో తీసుకొని నీళ్లు కుక్క గతికినట్టు గతికిన వాళ్ళని పక్కన పెట్టు, మోకాళ్ళ మీద కృంగిపోయిన వారిని పక్కన పెట్టమన్నాడు. కృంగిపోయిన వారు యుద్ధానికి పనికిరారు. మెళకువగా ఉండి చేతులతో నీళ్లు తీసుకొని అలర్ట్గా ఉండి తాగిన వాళ్ళే యుద్ధానికి పనికొస్తారని సైన్యాన్ని డివైడ్ చేసే విషయంలో గిద్యోను దగ్గర దేవుడు ఈ పద్ధతిని ఎన్నుకున్నాడు. కృంగిన వారు పనికిరారట. నిరాశ ఊబిలో కృంగిపోయేవాళ్ళు, చీటికి మాటికి దిగజారిపోయేవాళ్ళు, డీలా పడిపోయేవాళ్ళు, నరాల వీక్నెస్ వచ్చినట్టుగా చచ్చుబడిపోయే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దేవుని సైన్యంలో పనికిరారో. రోషము కలిగి ఉండాలి, పరాక్రమం కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. అలాంటి దావీదుల కొరకు దేవుడు చూస్తున్నాడు, అలాంటి గిద్యోనుల కొరకు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనందరం సిద్ధపడదాం. భయపడద్దు. దేవుని గురించి పని చేయుటలో, ప్రకటించుటలో, సాక్ష్యమించుటలో, ప్రార్థించుటలో, పాడుటలో, కీర్తించుటలో, స్తుతించుటలో పిరికివారమై ఉండకుండా జాగ్రత్త పడదాం. దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ 4 విషయాల్లో 3 పాఠాలు ఆ 38 సంవత్సరాల పేషెంట్ నేర్పితే, ఒక పాఠం ప్రభు నేర్పుతున్నాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానించుకోండి. దేవుడు మీతో మళ్ళీ ఒకసారి ఆ విషయాల గురించి మాట్లాడవచ్చు. రైట్, అందరం పైకి లేచి నిలబడదాం. పెందలాడి ముగిస్తూ ఉన్నాను, ఎందుకంటే రేపు ఆల్ నైట్ ఉంది. ఆల్ నైట్ అంటే నైట్ మొత్తం కాదు, సాయంత్రం 7 నుంచి 9:30 లోపు ఉంటుంది ఈ ఒక్క ఆల్ నైట్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కర్ఫ్యూ స్టార్ట్ అయింది కనుక 7 నుంచి 9:30 లోపు అయిపోతుంది రేపు. అందుకే ఈవేళ పెందలాడి ముగిస్తున్నాను. మరి అందరూ కూడా ఒకసారి పైకి లేచి నిలబడండి. ప్రేయర్ ముగించబడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాసేపు కూర్చొని ప్రార్థనలో గడపండి, లేదా పెందల కడిని ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈవేళ మీ దాసును నిలువబెట్టి మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చివరిగా నాయన ఈరోజు సైతాను ఏ విధంగా నీ బిడ్డలైన మమ్మలను బలహీనపరుస్తున్నాడో, వెనక్కి లాగుతున్నాడో, ఏ ఆత్మచేత మమ్మలను కృంగదీస్తున్నాడో మరొక్కసారి హెచ్చరిక చేసి సరి చేసుకోండి అన్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇక్కడున్న నీ బిడ్డలందరిలో ఎవరెవరు ఏ విషయాల్లో బలహీనపడుతున్నారో, ఎవరెవరు ఏ విషయాల్లో పిరికితనాన్ని చూపుతున్నారో ఆ ఆత్మను నజరేయుడగు యేసు నామములో పారద్రోలుదురుగాక. బలమైన అభిషేకం ప్రతి ఒక్కరికి దిగిరానమని ప్రార్థన చేస్తున్నామయ్యా. రోషము కలిగి దావీదు వలె, గిద్యోను వలె నీ కొరకు అనేక పోరాటాలు చేసి శత్రువు కోటలను కూల్చి నీ పని చేయడానికి సహాయం దయచేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలమైన ఆత్మచేత నింపి నీ కొరకు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన తొలగించు, ప్రతి ఆవేదన తొలగించు. నీ వారి కన్నిటిని ఆనందనాట్యంగా మార్చి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను తెచ్చుకోనమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పటి వరకు ఈ వాక్యం అందించిన మీ దాసుని కూడా మీ 7 అంతల ఆత్మచేత నింపునైనా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయి ప్రభా. ప్రతి విధమైన బలహీనత ఈ దాసుల్లో నుంచి తొలగించండి నాయన. నీ శక్తిని దయచేయి, దీర్ఘాయువును దయచేయి, నీ కాపుదలను అనుగ్రహించు, నూతన అభిషేకం మీ దాసునికి దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానంలో సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే చే ప్రభు యేసు రక్తమే చే యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా వందనాలు. కూటమి ముగించబడింది. సెలవు. దైవాశీస్సు. మాస్క్ లేకుండా ఎవరు ఉండొద్దండి. మాస్క్ ధరించండి. వెళ్ళేటప్పుడు ఒక దారి గుండా కాకుండా చుట్టుపక్కల 5-6 మార్గాలు మనకున్నాయి కాబట్టి ఈ 5-6 మార్గాల్లో నుంచి నిదానంగా వెళ్ళండి. ఒకరి మీద ఒకళ్ళు తోసుకునేటట్లుగా కాకుండా నిదానంగా వెళ్ళండి. మరి రేపు ఆన్లైన్ ప్రార్థన, రేపు ఒక్క నెల కూడా పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి కాబట్టి 7 గంటలకి ప్రార్థన ప్రారంభించబడుతుంది. 9:30 కల్లా ముగించబడుతుంది. లైవ్లో ప్రార్థన వస్తుంది కనుక మీరు అందరూ కూడా లైవ్లో తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తున్నాం. మరి చిలకలూరుపేట పట్టణంలో 2 గంటల దాకా అందరూ తిరగడానికి, అన్ని కార్యకలాపాలు జరిపించడానికి అవకాశం ఉంది. 2 తర్వాత కర్ఫ్యూ విధించారు కనుక మరి మందిరంలో చేరి ఆరాధించడానికి అవకాశాలు దాదాపు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది గమనించండి. పరిస్థితులను బట్టి మీరు అడుగు వేయాలని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నాం. లైవ్లో ప్రార్థన వస్తుంది కనుక తప్పకుండా లైవ్లో ప్రార్థనలో పాల్గొనండి. మందిరంలో వెళ్తున్న వాళ్ళు కూడా మాస్క్ ధరించండి. ఎవరు గుంపులుగా ఉండొద్దు. వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా నిదానంగా వెళ్ళండి. లైవ్లో ఉన్న వాళ్ళకి, జూమ్ యాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభు ప్రేమను బట్టి మరొకసారి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మరి మీ చేతిలో ఉన్న నూనె కొరకు ప్రార్థన చేస్తాను. మీరు నూనెని ఎత్తి పట్టుకోనండి.